తెలుగులో మాత్రం ఒక భాషలో పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 51 కీర్తన 17వ వచనం చదువుకున్నాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడ, చేరవచ్చిన భక్తుల కొరకై వందనాలు. మరి దేవ మార్గంలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా ఒక్కరైనా చివరికి వచ్చి మేలు పొందుటకు సాయించు. మరి గంట సేపు దేవ మీ సన్నిధి సమాధానంతో మళ్ళింపు ఆవరించు. యేసు ప్రభువు మీరే వచ్చి బోధించు. పరిశుద్ధాత్ముడా మీరు వచ్చి బోధించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ మాట అందరు చదవండి. కీర్తనలు 51 చదవండి. చాలు. యాకోబు జీవితము అంటే విరిగిన జీవితం అని అర్థం. చెప్పండి అందరు. ఇంకొక మాట చెప్పాలి, ₹1,00,00,000 మాట చెప్పండి. ఇది నా సొంత మాట బైబిల్ ఆధారంగా. విరిగిన వస్తువులు అనేకులకు దీవెన లేక ఆశీర్వాదం. విరగని వస్తువులు ఎవరికీ ప్రయోజనము కాదు, అవి శాపగ్రస్తమైనవి. కొంచెం కఠినంగా ఉంటుంది ఈ మాట. జరిమేనా కిచెన్ దగ్గర మాట రాకుండా చూసుకో. నువ్వు అక్కడ కూర్చొని పర్లే. విరిగిన వస్తువులు అనేకులకు ఆశీర్వాదం, విరగని వస్తువులు ఎవరికి దీవెన ఉండదు. ఎవరికి దేవుడు తోడుకుంటాడు? మొదటిగా దేవుడు ఎవరికి తోడుకుంటాడు? ప్రత్యేకమైన వారికి, ప్రత్యేకంగా ఉండేవారికి తోడుకుంటాడు. బైబిల్లో కీర్తనలో ఒక మాట ఉంటుంది, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఉందా మాట బైబిల్ లేదా? నేను అనేకులకు ఎట్లున్నానంట? ఒక వింతగా. చూడండి మాట ఎక్కడుంది? కీర్తనలు 71 చదవండి, 7వ వచనం. చాలు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. కానీ మనం ఎట్లుండాలంటే లోకానికి ఒక వింత. ఏంటి మనుషుడు ఇంత టాప్, ఇంత పైకి వెళ్ళిపోతున్నాడు, ఇంత ఉన్నత స్థితికి వెళ్తున్నాడు, ఏమిటి మనిషి రహస్యము? నువ్వు పెద్ద సెలబ్రిటీ, స్పిరిచువల్ సెలబ్రిటీ. అందరూ చెప్పండి. ఐ ఆమ్ ఏ స్పిరిచువల్ సెలబ్రిటీ. సెలబ్రిటీ అంటే ఏదైనా పెద్ద షోరూములు స్టార్ట్ చేయడానికి సినిమా యాక్టర్లను పిలుస్తారు. పెద్ద అంటే ఫేమస్ ఉన్న సినిమా యాక్టర్ని పిలిపించి రిబ్బన్ కట్ చేసి జ్యోతి వెలిగిస్తారు. వాళ్ళని ఏమంటారు? సెలబ్రిటీస్. వాళ్ళు అట్లా వచ్చి ఒక గంట చెప్పి వచ్చిపోయినందుకు 5 లక్షలు ఫీజు ఇవ్వాలి వాళ్ళకి. 5 లక్షల కన్నా ఎక్కువే. చాలా పెద్ద కష్టం వాళ్ళతో రావాలంటే. అయితే వాళ్ళని సెలబ్రిటీస్ అంటారు. స్పిరిచువల్ నువ్వు ఎందుకు సెలబ్రిటీ కాకూడదు? వాళ్ళని ఆయన వస్తున్నాడా, ఆ బ్రదర్ వస్తున్నాడా, ఆ సిస్టర్ వస్తుందా అని ఎందుకు కాకూడదు? నేను ముందే చెప్పాను, దేవుడు ఎవరి కోసం ఎక్కువ దోషి రక్తం ఎక్కువ కార్చాడు. యేసుప్రభుకి ఎవరు లేరు? ముద్దు బిడ్డలు లేరు. మరి ఎందుకు నువ్వు కాకూడదు దేవునిలో? దేవుడు దావీదుని హెచ్చించాడు, దానియేలుని హెచ్చించాడు, మోసెస్ని హెచ్చించాడు. వాళ్ళందరూ మీకనే గొప్పలేం కాదు. కానీ మీరు ఎందుకు హెచ్చించబడలేకపోతున్నారు? మీరు ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడని లోకం చెప్పలేకపోతా ఉంది? ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ మనుషుడు దేవునితో ఉన్నవాడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? నీ గురించి ఏ చెడు మాట రాకుండా దేవుడు కాయలేడా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నీకు బైబిల్లో నుంచి ఈ గైడ్ని నువ్వు ఫాలో అవ్వట్లే. చెప్పు, ఈ గైడ్ని నువ్వు ఫాలో అవ్వట్లే. ఇప్పుడు కొన్ని చోట్ల కొత్త స్థలాలకు పోతాం. కొత్త స్థలాలకు పోయినప్పుడు మీరు జెరూసలేం పోయారనుకోండి, మీరు ఎవరైనా జెరూసలేం వెళ్ళి చేయొద్దండి. ఒకసారి జెరూసలేం పోయి ఇచ్చిన వాళ్ళు ఎవరు పోలేదా? సరే, జెరూసలేం పోతే జెరూసలేంలో ఎవరుంటారు? గైడ్స్ ఉంటారు. ఎవరుంటారు? గైడ్స్. అక్కడ మనకేం తెలీదు, అది కొత్త దేశం. కాబట్టి ఆ గైడ్స్ ఏం చేశారంటే బస్సు ఎక్కిన కాటి నుంచి అన్నీ చెప్తారన్నమాట. వాళ్ళకి వేరే భాష, తెలుగు వాళ్ళే ఉంటారు వాళ్ళ గైడ్స్. వాళ్ళు మనకు అన్నీ చెప్తారు, ఇది పలానా 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 పలానా. యెరూషలేంకి వెళ్తే ఆడ ఒక ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభువారిని
అందరు చెప్పండి. గొల్గోతా, నో, గెత్సెమనే, గబ్బతా, గొల్గోతా. చెప్పండి. గెత్సెమనే, గబ్బతా, గెత్సెమనేలో యేసుప్రభు ప్రార్థించాడు, గబ్బాతాలో యేసుప్రభు జడ్జిమెంట్ అయింది, గొల్గోతాలో యేసుప్రభు సిలువలో చనిపోయాడు. ఈ గబ్బతా అనే స్థలంకి మీరు వెళ్తే ఆయన చెప్తాడంట, అక్కడ ఈ ఈ డౌన్ ప్లేస్ నుంచి పైకి 29 మెట్లు ఉంటాయంట. ఎన్ని మెట్లు? 29 మెట్టు మీద హేరోదు నిలబడతాడంట. హేరోదు నిలబడి యేసుప్రభుని పైకి రమ్మన్నాడంట. అప్పుడు యేసుప్రభు వారిని 1-40 దెబ్బలు 4 మనుషులు కొట్టారు, మార్చి. నేను రాత్రి చెప్పాను, ఆ కొట్టబడిన యేసుప్రభు వారు బట్టలు ఊడదీయబడి ఆ ముళ్ళకీటంతో ముళ్ళకీటం ధరించుకున్నవాడే చేతిలో రెల్లు పట్టుకొని ఊదార వర్ణం వస్త్రం వేసుకొని ఆయన ఆ మెట్లు ఎక్కాడంట. ఏ మెట్లు? ఆ హేరోదు దగ్గరికి పోవడానికి ఎన్ని మెట్లు ఎక్కాలా? 20. యేసు ఆయన చెప్తాంట, వెళ్ళొచ్చు చెప్పారు నాకు, యేసుప్రభు ఆ మెట్లు ఎక్కేప్పుడంట ప్రతి మెట్టు మీద ఆయన రక్తము అచ్చులు పడ్డాయంట. అర్థమైంది మాట? మీకు అర్థమైందా? ప్రతి మెట్ల మీద 29 మెట్ల మీద యేసుప్రభు రక్తపు అచ్చులు ఉన్నాయంట. అవి తర్వాత దినాల్లో ఎజబెల్లా అని ఒక ఆమె రాణి రక్షించబడిన తర్వాత ఆ మెట్లను ఎవరు ఎక్కకుండా దాన్ని సీల్ చేయించిందంట. ఎందుకంటే ఆ మెట్లు యేసుప్రభు రక్తముతో తడిసినాయి. ఎందుకంటే ఆ మెట్లు తర్వాత దిన పాతగా తీసేస్తారేమని చెప్పి అవి అట్లే కాపాడుతున్నారంట. ఆ మెట్లను చూస్తానే మీకు నమ్మండి, ఆ మెట్లు చూస్తాను ఆయన గైడ్ చెప్తానంట, మనుషులందరి శరీరములు పదురైతాయండి, అంటే షేక్ అవుతాయంట, రోమాలు నిలకబడుస్తాయంట. చూడండి, ఓ విధమైన షేక్ అవుతుంది బాడీ. ఇక్కడ యేసుప్రభు నా కొరకు మెట్లు ఎక్కాడు కదా అని. కాబట్టి ఈ బైబిల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి దేవునికి. ప్రతి లేఖనములో దేవుడు ఒక కమాండ్, ఒక కట్టడ పెట్టాడు. ఏ కట్టడ లేకుండా బైబిల్ లేదు. మూడో వ్యక్తి అబ్రహాం జీవితంలో ఏమిటి? ప్రత్యేకపరచుకున్నట. ఇసాకు జీవితంలో ఏమిటి? జగడం ఎందుకు ఆడకూడదు అనేది ఒక విషయం చేసుకుంటే, విశ్వాసి అని చెప్పి అందరూ చెప్పండి. విశ్వాసి అనగా అన్యాయపు తీర్పు పొందేవాడు. చెప్పండి, విశ్వాసి అంటే ఏంది? ఎందుకు బైబిల్ ఉందంటే, న్యాయాధిపతి ఈ లోకానికి వస్తే ఆయనకు అన్యాయపు తీర్పు జరిగిందంట. అన్యాయపు తీర్పు పొందినవాడే కొనిపోబడిన రాయబడింది. ఆయనకే అన్యాయపు తీర్పు జరిగితే, ఓ విశ్వాసి, నీకు కూడా ఏం జరుగుతుంది? లోకంలో అన్యాయపు తీర్పే జరుగుతుంది. దానికి అప్పగించుకునేవాడే విశ్వాసి. అలా ఎవరైతే అప్పగించుకుంటారో వారికి దేవుడు తోడుకుంటాడు. నువ్వు నా మీద నిందలేసినా నేను ప్రజలాడు చెప్పగలిగానంటే, ఏం మనసులో పెట్టుకోకుండా ఉన్నానంటే, నాకు దేవుడు తోడుకుంటాడు. నువ్వు నన్ను తిడితే నేను నీకు మళ్ళీ తిట్టాననుకో, దేవుడు నాకు తోడుకుంటాడు. నేను 3 నీతులు చెప్పాను: మానవ నీతి, రాక్షస నీతి, దైవనీతి. చెప్పానా? చెప్పండి. మానవ నీతి, రాక్షస నీతి, ఓ మాట చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. నాది నాదే, నీది నాదే, నాది నీది. 3 చెప్పండి. మీరు చెప్పరు, మళ్ళా ఒకసారి. నాది నాదే, నీది నాదే, నాది నీది. అర్థమైందా? మనమందరం ఎట్లా అంటారంటే, నాది నాదే, ఇది మానవ నీతి. నీది నాది అనేటోళ్ళు, నాది నీది అనేటోళ్ళు దైవనీతి. నీవే గదా అమరుడా వగుదేవా, నీవాన్నియు నాకిచ్చితివి, నీ కృపను బాట్. యేసుప్రభు అంటే ఏంటంటే, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన పోలికిచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన తేజస్సు ఇచ్చాడు, ఆయన మహిమ ఇచ్చాడు, ఆయన జీవం ఇచ్చాడు, ఆయన శ్వాస కూడా ఇచ్చాడు. ఆయన ఇవ్వంది ఏముంది ఇంకా? ఆయన దగ్గర ఉన్న ఆయనకున్న లక్షణం ఏంటంటే అన్నీ ఇస్తాడు. టు గివ్ ఈ ఎంజాయిడ్. మనం ఏంటంటే టు గేవ్ వీ ఎంజాయిడ్. ఆయన ఇచ్చుట్లో ధన్యుడు ఆయన, మనం పుచ్చుకొనుట్లో ఆయన ఇచ్చాడు. అందరూ చెప్పండి ఇంగ్లీష్లో, చీర్స్ గివర్. చెప్పండి, చీర్స్ గివర్. చెప్పండి. ఈ చీర్స్ గివర్ అంటే ఇచ్చుటలో ఆనందించేవాడు. చీర్స్ అంటే ఆనందం, ఈ చీర్స్ అంటే ఇచ్చుటలో ఆనందించేవాడు దేవుడు. మనము ఇంకా ఏమీ లేదు, ఈ దొంగ సచ్చినోడు అనుకుంటాం, వీడు పిసినారు అనుకుని తిట్టుకుంటూ ఉంటాం లోపల. అది మనం ముఖ్యంగా సేవకులకు ఎక్కువ ఉంటుంది మాకు ఈ బుద్ధి. మాకు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. మాకు తెలుసా లేదు మీకు? దేవుడు మాకు ఎన్నో ఇచ్చాడు, అయినా మాకేముండదు, తృప్తి ఉండదు.
విషయం ఏంటంటే ఇస్సాకు జీవితం ఏం నేర్పిస్తుందంటే అన్యాయపు తీర్పు పొంది వెళ్ళిపోయాడు ఇస్సాకు 4 చోట్ల. మనకు అది చెప్పాలనుకుని బిట్టుపోయి మర్చిపోయాను, అందుకని ఇప్పుడు రిపీట్ చేశాను. మూడో వ్యక్తి ఎవరంటే యాకోబు. చెప్పండి, యాకోబు గురించి ఎంత చెప్పాలంటే బైబిల్ ఆదికాండము 26వ అధ్యాయం నుంచి వస్తాడు. 27వ అధ్యాయం నుంచి యాకోబు పరిచయం అవుతాడు మనకు. 27 నుంచి ఆదికాండం 50 వరకు యాకోబు ఉంటాడు. అంటే మోర్ దాన్ 25 చాప్టర్స్, 24 అధ్యాయాలు ఉంటాడు ఆయన. 24 అధ్యాయాలు ఏం చెప్పేది ఇప్పుడు 1.5 గంటలో? అంతా కలిసి సింపుల్ ఒక మాటలో చెప్తా, ఒకటే మాట అందరూ చెప్పండి. యాకోబు జీవితం విరిగిన జీవితం. చెప్పండి. ఇప్పుడు అబ్రాహాం జీవితం గురించి ఏం నేర్చుకున్నాము? ప్రత్యేకమైన వాడు. ఇస్సాకు గురించి ఏం నేర్చుకున్నాం? అన్యాయపు తీర్పు పొందేవాడు అని చెప్పండి. నీకు అన్యాయంగా తీర్పు తీర్చితే నీ రియాక్షన్ ఎట్టుందో కావాలి దేవునికి. చెప్పండి, మీకేం కావాలి? దేవుడు ఎబ్రోన్లో మాకు ఏం నేర్పించారంటే, ఎబ్రోన్లో చెయ్యని తప్పు కొట్టేవాళ్ళు మమ్మల్ని. సేవలో అండి, తర్బీదులో ఆఫీస్ డ్యూటీ చేసినప్పుడు ఎబ్రోన్ సేవకు వచ్చి 7 ఏళ్ళు లేను, ఆఫీస్ డ్యూటీలో ఉన్నాను. చాలా స్మార్ట్ అప్పట్లో నేను, ఇప్పుడు ఇట్లాగా లేను. అప్పుడు చాలా కథ ఉండేది నాకు. అబ్రాహం అంటేనే మంచి గుడ్ విల్, అందరికీ మంచి పేరు. అంత మంచి పేరు పెట్టుకుని కూడా ఒక సిస్టర్ ఉండే నవనీతం, ఆమె ఎంఆర్ ఉద్యోగి రిజైన్ చేసి సేవకు వచ్చింది. ఒంగోలు ఆమె, ఆ ప్రకాశం డిస్టిక్ ఆమె కొరకు ఆయన వచ్చాడు. నేను ఆఫీసులో ఉన్నాను. అయితే అప్పుడే ఎబ్రోన్ సందేశం మెసేజ్ వచ్చింది. ఎబ్రోన్ సందేశం మెసేజ్ వచ్చి దీన్ని ప్రూఫ్ కరెక్షన్ చేయాలా పంపించమన్నారు. అంటే ఆఫీస్ డ్యూటీ అనమాట. అప్పుడు ఒక ఆయన వస్తే, ఆయన వచ్చింది ఎవరి కోసం? నవనీతం సిస్టర్ కోసం వచ్చాడు. వస్తే నేను ఆఫీస్ నుంచి పోలేం కదా, బయటికి ఫోన్ ఎత్తుకోవాలి, పెద్దలు వస్తారు. బ్రదర్ కొంచెం చిన్న పని, బండి ఇచ్చి పక్కన కొంచెం ఇట్లా పక్క క్రాస్ అవుతాను, ఫస్ట్ లెఫ్ట్లో ఉంటుంది ప్రింటింగ్ ప్రెస్, కొంచెం ఇచ్చిరండి బ్రదర్, వాళ్ళు చూసుకుంటారు తర్వాత, జస్ట్ ఇచ్చిరా అన్న. ఆయన ఇచ్చేకెళ్ళాడు. అందులో ఈ నవనీతం వచ్చింది. వచ్చేసరికి నా కొరకు వచ్చిన మనిషి ఇది అన్నాడు. ఇట్లా సిస్టర్ ఇట్లా పని మీద ఉంటే పంపించుంటే ఫటాను కొట్టింది నన్ను. అంతమంది 20 మంది మనుషుల ముందర ఎట్లా కొట్టిందంటే జిందగీలో మర్చిపోకూడదు. చంప పగిలిపోయింది నాకు. నేను తప్పు చేశానా? చెప్పండి, తప్పు చేశానా? మళ్ళీ కొట్టించుకొని ఏమన్నా చెప్పండి, అందరు చెప్పండి. తప్పైంది పలకన మీరు మబ్బులు. ఇంకొక మాట సోంబేర్లంట. చెప్పండి, తప్పైంది, సారీ, క్షమించు, ఇంకోసారి చేయను. కొట్టించుకొని ఏం చెప్పాలా? తప్పైంది సిస్టర్, సారీ సిస్టర్, క్షమించండి సిస్టర్, ఇంకొకసారి. అంతమంది ముందర కొట్టించుకొని భక్సింగ్ గారి డ్యూటీ చేసిన నేను, భక్సింగ్ గారికి మేల్ నర్స్ నేను, ఆయన దగ్గరే ఉండేవాడిని. అంత ఎక్స్పర్ట్, ఆత్మీయంగా అంత అప్పట్లో చాలా. ఇప్పుడు తగ్గినా ఇంకా స్పీడు, అప్పుడు ఇంకా ఎక్కువ స్పీడ్ ఉండే బండి నాది. ఆ స్పీడ్లో కొడితే కూడా మళ్ళీ ఏమనాలా? తప్పైంది, సారీ, నేర్చుకున్నాం ఎబ్రోన్లో. ఇంకొకసారి ఒక పెద్ద సేవకుడు, ఇట్లా పెద్ద ఆయన అంటే ఆ పెద్ద అంకుల్లాగా, ఏం పేరు అంకుల్ పేరు? సామేల్ అంకుల్ అంత పెద్ద ఆయన వచ్చి, బ్రదర్ అబ్రాహం కొంచెం ఉతుక్కోలేను బాబు, కొంచెం బనీన్ డ్రైవర్ ఉతికి పెట్టని ఇచ్చాడు. నేను అప్పటికే భక్సింగ్ గారి డ్యూటీ, టేబుల్ డ్యూటీ అన్నీ నావే. చాలా గౌరవంగా ఉండేవాని ఎబ్రోన్లో. సరే పెద్ద ఆయన కదా, పెద్ద మనిషి అని చెప్పి సేవకుడు ఆయన బట్టలు ఉతికి సబ్బు పెట్టి మంచిగా శుభ్రం చేసి ఉతికి ఆరేసరికి ఎవరో సేవకుడు చూశాడు. చూసి పోయింది మెసేజ్ ఆఫీస్కి. ఈయన వచ్చిన ఆయనకు బట్టలు ఉతికాడని పిలిపించారు. ఇట్లా అన్నాడు. ఏమన్నా చెప్పాడు. ఆయన బట్టలు ఎవరు ఉతికారన్నారు. అంటే నేనే ఉతికాను. మీరు నమ్మండి, 2 మనుషులు కలిసి, 2 సేవకులే. ఈయన ఇట్లా కొడితే, ఈయన ఇట్లా కొడితే. నువ్వు ఎందుకు నీ పని ఏంటి? ఆయన ఉతుక్కోలేడా? నీ పని కాదు ఇక్కడ. నువ్వు ఎబ్రోన్లో నువ్వు సేవకుడివి, ఆయన సేవకుడు. ఆయన బట్టలు ఆయన ఉతుక్కోవాలా? చెప్పండి. ఆయన బట్టలు ఆయన ఉతుకు, నువ్వు ఆయన బట్టలు నువ్వు ఎందుకు ఉతికావు? తప్పు చేశానా? చెప్పండి, తప్పు చేశానా? తప్పు చేసి కొడితే పట్టించుకుంటే తప్పు లేదు. మంచి చేసి కూడా, చెప్పండి, మంచి చేసి కొట్టించుకున్నాం మేము. గట్ల ఎన్ని చెప్పను? అయినా నోరు తెరవదు. ఏం నేర్చుకోవాలా? తప్పైంది, సారీ, క్షమించు, ఇంకొకసారి. అది నేర్చుకొని వచ్చాం మేము. అంటే ఇదేమిటి? హెబ్రోన్ అంటే ఏంటంటే విరిచేస్తుంది. హెబ్రోన్ ట్రైనింగ్ ఏం చేస్తుంది? ఈ ట్రైనింగ్ ఎక్కడ ప్రపంచంలో ఎవరు. హెబ్రోన్ డ్యూటీ అంటే మాకు ఎట్లంటే యూత్ క్యాంప్ ఉంటుంది. యూత్ క్యాంప్ కాన్వికేషన్ అయ్యేసరికి మొత్తం మీరందరూ వెళ్ళేసిపోతారు. మీరు సిస్టర్స్ మీటింగ్ వస్తారు, ఒక 10-15 వేల మంది వస్తారు. వచ్చేసి అందరూ ఏం చేస్తారు? డైపర్స్ అన్నీ వదిలేస్తారు. దాంట్లో వదిలేసిపోతే అన్నీ జామ్ అయిపోతాయి. ఏమవుతాయి చెప్పండి? ఆ ఎబ్రోన్లో 12-15 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. 15-12 మ్యాన్ హోల్స్ కింద గట్టర్స్ అంటారు. వాటిని లోపల ఉంటుంది. అన్ని జామ్ అయి బయటకు వస్తూ ఉంటుంది. బయట వాళ్ళు పిలవరు, సేవకులే క్లీన్ చేయాలా. ఎట్లా చేయాలి? తలకాయ ఇట్లా పెట్టి దాంట్లో దిగాల మనిషి.
తలకాయ ఇటు దాకా అది ఉంటుంది మొత్తం. అదే ఏది అదే తెలుగులో చెప్పను. అది అక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ దాకా తలకాయ ఇట్లా పెట్టి లోపలికి చెయ్యి పెట్టి ఆ డైపర్స్ అన్నీ తీయాల. అది ట్రైనింగ్, ఎబ్రోన్ ట్రైనింగ్. అన్నీ తీసింది కుప్ప, అన్ని మొత్తం 15 దాంట్లో దిగల. అందరికంటే సన్నగా నేను ఉండేవాడిని, నన్నే దింపేటోళ్ళు. అందరూ కూడా తింటుంటే వాళ్ళని దింపుతారు, దింపరు వాళ్ళు. సన్నగా ఉన్నోళ్ళని దింపేటోళ్ళు, చెప్తే వినేటోళ్ళని దింపేటోళ్ళు, కొడితే పడేటోళ్ళని దింపేటోళ్ళు. దిగి 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 అదే ట్రైనింగ్ మాకు. మాకేం బైబిల్ నేర్చుకొని ఏనాడు చెప్పలే మాకు. చెప్తే పడేది నేర్పి, కొడితే పడేది నేర్చుకో. అందరి ముందర కొడితే కూడా మౌనంగా ఎదురు తిరగకుండా తప్పైంది సారీ క్షమించనేది నేర్పించారు మాకు. బైబిల్ అదే చెప్తుంది. చెప్పండి, బైబిల్ కూడా. బైబిల్ యాకోబు అంటే ఏంది లేదు. మీరు చూడండి బైబిల్లో ఏమన్నా దేవుడు ఏమైనా మంత్రాలు తంత్రాలు పెట్టాడు ఏమన్నా? వ్యక్తుల జీవితాలు. చెప్పండి, బైబిల్ అంటే ఏంది? చరిత్ర, హిస్టరీ, వ్యక్తుల జీవితాలే. చెప్పండి, బైబిల్. యాకోబు జీవితం అంటే ఏంటంటే విరవబడిన వ్యక్తి. ఏంటంటే చెప్పండి, విరవబడకుంటే నువ్వు శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలు. గుర్తుపెట్టుకో. నన్నంటావు రే అన్నావు అనుకో, నువ్వు పనికిరావు దేవునికి. నన్నంటావా? నన్ను అంటాం, గుంకరిస్తాం. నన్ను అంటాం అంటాం, కళ్ళు పెద్దవి చేస్తాం అంటాం. అంటే అర్థం ఏంటంటే నువ్వు విరగవు. విరగని వాళ్ళు దేవునికి పనికిరాదు. ఇల్లు కట్టేటప్పుడు కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు అందరూ చెప్పండి, ముఖం లేని రాళ్ళు. చెప్పండి, బేల్దారి పని తెలుసా మీకు? తాబీ మేస్త్రి పని అంటే తెలుసా? మీరేమంటారు? తాబీ మేస్త్రికి కొన్ని రాళ్ళు వస్తాయి చేతికి. ఆ రాళ్ళకి ఏముండదు? ముఖం ఉండదు. ముఖం లేని రాళ్ళు ఏం చేస్తారు? పక్కన పడేస్తారు, కొడతారు. కొట్టినా కూడా కొన్ని రావు, కొట్టే కూడా పనికిరావు. కొన్ని అడ్డదిడ్డం ఉంటాయి, వాటిని ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. వాటికి పేరు పెడతారు, ఖేడి అంటారు వాటిని, పనికి రాని రాళ్ళు. విరిగితేనే ఆశీర్వాదం. యాకోబు అంటే ఏంటంటే ఒక్క మాట చెప్పాలంటే విరిగిపోయినవాడు. మనం వెళ్ళిపోదాం, వాకింగ్కి వెళ్ళిపోదామా? ఒక 7 విషయాలు చూపిస్తాను, చూద్దామా? టైం లేదు, స్పీడ్ వెళ్ళిపోదాం. ఒకటిసారి చదివిద్దాం. 1 2 3 స్టార్ట్. ఆదికాండం 32వ అధ్యాయం. అందరు చదువు. అమ్మ మాట్లాడద్దామో, ఓ సిస్టర్ మాట్లాడద్దు. 32 చదవండి. ఒక్క నిమిషం వెయిట్. తొడగూడు కొట్టాను, విరిగాను. 25వ వచనం 25 చదవండి. వసీలేను 1 2 చదవండి. న్యాయాధిపతుల గ్రంథము, జడ్జెస్ న్యాయాధిపతులు, గిద్యోను కుండ పగిలింది. చదవండి. 7వ అధ్యాయము 19వ వచనం. 7, 19 చదవండి. రెండు 3 చదవండి. 3 ఆల్రెడీ చదివాము. ఆది కీర్తనలు 51 కీర్తన 17వ వచనం చదవండి త్వరగా. ఇష్టమైన బలు 3. 4 చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు 2 మార్కు సువార్త 2వ అధ్యాయం చదవండి. ఇంటి పైకప్పు విప్పి 4వ వచనం. పరుపుతోన్నది. ఇదొక. నెక్స్ట్ మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ అధ్యాయం. పగులగొట్టి చదవండి 3వ వచనం. చాలు. 5 రొట్టెలు విరిచి. ఎక్కడున్నమాట? రొట్టెలు విరిచి చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 41 వచనం. మార్కు 6:41. ఎందుకు ఇదే చదివించా అంటే మిగతా దాంట్లో ఈ మాట లేదు, విరిచి అనే మాట లేదు. నెక్స్ట్ చదవండి.
మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం. ఇది మీ కొరకై విరవబడిన ఆశ్చర్యం. దాన్ని విరిచి 24. చాలు చాలు, అందరు చెప్పండి. యాకోబు తుంటి విరిగెను. కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. మాట తిట్టుకుతే నేను తిట్టకూడదు, మిమ్మల్ని పడకూడదు మీరు. యాకోబు తుంటి విరిగెను 1. 2 చెప్పండి. గిద్యోను కుండ పగిలెను. వినపడతానా మీకు మాటలు? ఎవరైనా చోటులు ఉన్నారు ఇక్కడ? గిద్యోను కుండ పగిలెను. దావీదు మనస్సు విరిగెను. ఇంటి యజమాని కప్పు పగిలెను. అత్తరు బుడ్డి పగిలెను. 5 రొట్టెలు 2 చేపలు విరిచెను. యేసు శరీరము విరవబడెను. 7 చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి చూద్దాం. 1 2 3 స్టార్ట్. అమ్మ నువ్వు పలకదే పాప, నువ్వు ఊరుకోండు. అందరు చెప్పండి. మళ్ళీ మొదటి 2 వచ్చా మొదలుపెట్టు. వెయిట్ ఓన్లీ బ్రదర్స్ చూస్తాయి. ఎంత మాత్రం చదివారు తెలుస్తుంది. ఓన్లీ బ్రదర్స్. తుంటి, కుండ, దావీదు మనస్సు, ఇంటి పైకప్పు, 5 రొట్టెలు 2 చేపలు, యేసు శరీరం, ఇంకోటి అత్తరు బుడ్డి. వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్పారు. సిస్టర్స్ 1 2 3 వీళ్ళకన్నా బాగా చెప్పాలా? ఏమండి, మనమే ఉద్యోగాలు మనమే. లేడీస్ ఫస్ట్. తిని తుంటి, కుండ, మనస్సు, ఇంటి పైకప్పు, 5 రొట్టెలు, అత్తరు బుడ్డి, యేసు శరీరం. ఇవన్నీ ఏమైనా చెప్పండి. అందరు చెప్పాలి. 7 విరవబడిన వాళ్ళకి ఏమేమి లాభాలో చెప్తా. నువ్వు విరిగితే ఎంత లాభం కూడా చెప్తా. జస్ట్ ఒక 10 minutesలో ముగిస్తాను. యాకోబు తుంటి ఇరిగిందంట. అందరు చెప్పండి. యాకోబుకి ఇప్పుడు మీకు మీ ఊళ్ళో కొందరు ముసలోళ్ళు అయినాక కింద పడతా అంటారు. కింద పడినాక ఏమి ఇరుగుతుందండి? తుంటిరి నాకేం పనికి వస్తారు? తుంటి ఇరగిందంటే మనిషి కథ అవుట్. ఇంకా పోయినట్లే వాడు. తుంటి ఇరిగిందంటే ఒక ఏజ్లో ఇరిగితే పర్లేదు, కానీ ఒక ఏజ్ తర్వాత బాత్రూంలో జారి పడతాడు, ఇంట్లో నీళ్ళగాడ జారి పడతాడు. అట్లా ఇరిగిన వాళ్ళు మా అమ్మ కూడా తుంటి ఇరిగే చనిపోయింది. అట్లా తుంటి ఇరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తుంటి ఇరిగిన మనిషి అంటే ఇంకా పనికి ఒక మాట అందరూ చెప్పండి, ఓటి కుండ. ఏం పనికి వస్తుందండి? దరిద్రం అది. ఓటికుండ ఇంట్లో పెట్టుకుంటారమ్మా, చిచ్చి కుండ, ఓటికుండ పెట్టుకున్నా ఏం బుద్ధి లేని వాళ్ళు మీరు అని చెప్పి పాడేస్తారు దాన్ని. దేవునికి ఏం కావాలా? ఓటికుండలే కావాలా. మంచిగా ఉందనుకో కుండ, దానికి గర్వం ఉంటుంది. ఏముంటుంది? గర్వం. నేనేమనుకున్నావు, బాగున్నా నేను నేనెందుకు వంగుతా, నేను వంగను, నేను తగ్గించుకో, నన్ను లేపుతావా, నన్ను వాడుకోవా, పాటలు పాడవా, నా వాక్యం రాదా? ఇవన్నీ ఏంటివి? పగలని కుండలు. ఏం కుండలు? మంచి నిండు కుండలు. అవి నిండు కుండలతో దేవుడు పని చేయించుకోడు. దేవునికి ఏ కుండ కావాలా? ఓటి కుండలు కావాలా. యాకోబు తుంటి అయిన తర్వాత వినండి, ఆయనతో ఒక్కరికి సమస్య లేదు. అంతకుముందు అందరికీ వాళ్ళ ఆయనకి ఆయన పెద్ద తలనొప్పి అయిపోయాడు, వాళ్ళ అన్నకు తలనొప్పి అయ్యాడు, భార్యలకు తలనొప్పి అయ్యాడు, పిల్లలకు తలనొప్పి అయ్యాడు, దేశానికి తలనొప్పి అయ్యాడు. ఎప్పుడైతే తుంటి ఇరిగిందో ఆ మనుషుని ద్వారా ఎవరికి సమస్య లేదు. నీ ద్వారా సంఘంలో ఏ ఒక్కరికి సమస్య రాకూడదు. నిన్ను కౌంట్ చేయకున్నా పర్లే మనుషులు, నేను ఎవ్వరు లెక్కలోకి లేకున్నా ఆయన లెక్కిస్తే చాలు, ఆయన లెక్కలో ఉంటే చాలు. ఒకసారి అరవింద్ అంకుల్ మాకు చెప్పారు, అందరు గమనించండి. నా పేరు పెద్ద సున్నా. చెప్పండి ఏమండి? త్వరగా చెప్పాలి. నా పేరు ఏం పేరు? పెద్ద సున్నా. యేసుప్రభు పక్కన 1 పెడతాడంట. అప్పుడు నా వాల్యూ ఎంత? అబ్బా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పెద్ద సున్నా ప్రభా ఇంకో సున్నా పెట్టుకున్నా. అప్పుడు నా వాల్యూ ఎంత? అమ్మో ప్రభువా ఇంకా పెద్ద సున్నా ప్రభా అని 3వ సున్నా పెట్టుకున్నా. ఇంకో సున్నా పెట్టినా 10,000, ఇంకో సున్నా పెట్టినా 1,00,000, ఇంకో సున్నా పెట్టినా 10 లక్షలు, ఇంకో సున్నా పెట్టినా 1,00,00,000, ఇంకో సున్నా పెట్టినా 10, ఇంకో సున్నా పెట్టినా బాబోయ్ ఇంకా చాలంటాం. నువ్వెంత సున్నా అయ్యే కొద్దీ నీ వాల్యూ ఎంత పెరుగుతుంది గుర్తుపెట్టుకో. నువ్వు సున్నా కాలేదు కాబట్టి నువ్వు ఎప్పటికీ సున్నే. నువ్వు సున్నా కాలేదనుకో యేసు 1 పెట్టాడా? యేసు 1 పెట్టాలంటే నువ్వేం కావాలా? సున్నా. సున్నాకే దేవుని దగ్గర వాల్యూ, కానీ 1కి వాల్యూ. 1 యేసు ప్రభువే, మనం ఎవరు 1 కాదు.
బైబిల్లో ఒక మాట చెప్పండి, సర్వశరీరులు, మీరు పలకరండి, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. మరి అందరు గడ్డి అయితే యేసుప్రభువు ఎవరు? గోధుమ గింజ. అర్థమైందా? గింజ ఎవరు చెప్పండి? యోహాను సువార్త 12వ అధ్యాయంలో గింజ భూమిలో పడి చచ్చిన ఎడల విస్తారముగా, గింజ ఎవరు? మనమెవరము? అబ్బా, మనము గడ్డి, ఆయన గింజ. మనం సున్నా. ఎన్ని సున్నలు ఉంటే ఏం లాభం అండి? ఒకటి లేకుంటే 100 సున్నలు పెట్టు, పక్కన ఒకటి లేదంటే సున్నే. నువ్వు 100 సున్నలు పెట్టు, పక్కన ఒకటి లేకుంటే నువ్వు సున్నే. నువ్వు ఒక సున్న పక్కన ఒకటి పెట్టు, దానికి వాల్యూ ఉంది. నువ్వు సున్న అయితే ఆయన ఒకటైతాడు, నువ్వు ఒకటైతే ఆయన సున్న పెడతాడు. యాకోబు సున్న అయిపోయాడు కనుక ప్రపంచములకి ఆయన బైబిల్లో యాకోబు దేవుడా పదకాలం బులయందు నిన్నో ధరించి కుత్తరముని చునుగాక. ఆయన మనకు బైబిల్లో 125 సార్లు ఒక మాట ఉందంట, యాకోబు దేవాని. అండర్స్టాండ్ వర్డ్? అర్థమైంది మాట మీకు? దావీదు దేవా అన్న మాట బైబిల్ ఎక్కడా లేదు. ఇది 1-2 సార్లు ఉందో నాకు తెలియదు. యాకోబు దేవా అన్న మాట 125 సార్లు ఉంది. మీరు కలిసి ఎత్తుకోండి. ఇజ్రాయేలీల దేవా, యాకోబు దేవా, ద గాడ్ ఆఫ్ జేకబ్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రపంచ పటములో ఇజ్రాయెల్ ఒక కంట్రీని ఇచ్చేశాడు దేవుడు. ఒక దేశానికే ఆశీర్వాదం. ఆ ఒక్కరికి 12 మంది కొడుకులు ఇచ్చాడు. ఆయన కడుపులో నుంచి రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, నాయకులు వచ్చారు, అధిపతులు వచ్చారు, మంత్రులు వచ్చారు. అందరు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? యాకోబు యొక్క గర్భమున పుట్టిన వాళ్ళే. ఇప్పుడు జీరోకి వాల్యూ వచ్చిందా లేదండి? మీరు యాకోబు కడుపులో నుంచి 42 మంది రాజులు వచ్చారు. హిస్టరీలో 42 మంది కింగ్స్, వాళ్ళ శ్రేష్టమైన వారు 9 మంది వచ్చారు. ఏంటి కారణము? ఈ పాత్ర ఏం పాత్ర? విరిగిన పాత్ర. నువ్వు విరగలేదు కాబట్టి యాడేసినవారా హుసేనప్ప అంటే వేసిన కాడ ఉన్నారా తిమ్మప్ప అన్నాడంట. ఎప్పుడు చూసినా 30 గుడ్డి ఈగలే ఉంటాయి సంఘంలో. ఎన్ని ఈగలు చెప్పండి? ఎప్పుడు చూసినా మందిరంలో ఎంతమంది అంటే ఆ 30 గుడ్డి ఈగలే. అవి గుడ్డి ఈగలు, కండ్లున్న ఈగలు కూడా కాదు అవి. ఎందుకు సంఘాలు వర్ధిల్లట్లే? నువ్వు విరగలేదురా స్వామి. పాస్టర్ అమ్మ విరగదు, పాస్టర్ అయ్యే విరగదు, సంఘ పెద్ద ఎరగదు, సంఘ పెద్ద భార్య అసలు ఎరగదు అంటది. కద్దరి చీర కట్టుకొని వస్తుంది, ఇంకా మడత అనగదు. అందరు చెప్పండి ఇంగ్లీష్లో, లెట్ దెమ్ కమ్. మీరు చెప్పారండి, లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ సిట్, లెట్ దెమ్ ఈట్, లెట్ దెమ్ గో. 4 చెప్పండి. లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ సిట్, లెట్ దెమ్ ఈట్, లెట్ దెమ్ గో. అది మాత్రం తెలిసి ఎబ్రోన్ వాళ్ళకి. వస్తారు, కూర్చుంటారు, తింటారు, పోతారు. చీర నలక్కుండా వస్తారు, మరి ఇంటికి వెళ్ళాక అట్లా చీర తీసి మరి ఎత్తి పెడతారు అంతే. అది క్రైస్తత్వం నేర్చుకుంది. మీరు ఇప్పుడు ఇరగదు. మీరు ఇరగని పాత్రలు, ఎవ్వరికి ఇరగరు. మీరు యేసుప్రభువు కూడా ఇరగరు. యాకోబు కుంటోడు అయిపోయాడు, తుంటి పోయింది ఆయనకు. కర్ర ఆనుకొని కాలు ఈసుకుంటూ ఈడ్చుకుంటూ బతికాడు. అప్పట్లో సర్జరీలు ఎక్కడివి? 40 ఏళ్ళ తర్వాత కుంటోనుగానే బతికాడు యాకోబు. అందుకు అంతమందికి ఆయన దీవించాడు. ప్రవక్త అయ్యాడు. ఆఖరికి లాస్ట్ అల్టిమేట్ ఏమయ్యాడు? ఈజ్ ఎ ప్రాఫిట్. 12 మంది పిలిచి మోకరింపజేసి అందరిని ఏం చేశాడు? ఆశీర్వదించెళ్ళాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే సింపుల్ చెప్తున్నా, ప్రియమైన వాళ్ళరా, మీ మీద శాపం ఉండకూడదు. చెప్పండి, ఎవరికైనా నా మీద, నా కుటుంబం మీద, నెత్తి మీద శాపం ఉండేటోళ్ళు చేయెత్తండి. శాపం ఉండేటోళ్ళు, నాకు శాపం కావాలంటే వాళ్ళు చేయెత్తండి. నా మీద ఆశీర్వాదం కావాలంటే వాళ్ళు అందరు మంచిది. కానీ ముందు ఆశీర్వాదం కావాలంటే చెప్పండి, ఎముక ఏం కావాలా? ఎముక ఇరగడం అంటే అర్థం తెలుసా? ఆధారము కోల్పోవడం అంట. మనకి మా చిన్నాయన ఎంపీరా, మా పెద్దనాయన, మా సర్పంచ్ ఏమనుకున్నా, మాకు 100 ఎకరాల పొలం ఉంది, ఏమనుకో చౌదరీస్, కమ్మోళ్ళం, ఇదే మీకున్న ఆధారం. కులమనే ఆధారం, డబ్బనే ఆధారం, ధనమనే, అందమనే ఆధారం. ఏందనుకున్నారా? నీ అందానికి ఎవరు పడరా? అమ్మాయి ఏం సంబంధాలు అవసరం ఎత్తుక్కుంటూ వస్తారు. అమ్మాయి నీకు, నీ అంత అందంగా ఉన్నావు అనుకున్నావు అనుకో, ఎవరు రాడు నీకు. జరిగినాయట, ఎన్నో జరిగినాయి. నీ అందమే నీకు ఆఖరి శాపమే కూర్చుంటుంది. నాకేం అందగత్తిని అనుకున్నావో
చుట్టి పెడతాడు దేవుడు. విరిగిపోయిన పాత్ర అయితేనే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడు. నీ గర్భమున జనపదములు వస్తాయి. ఈరోజు ప్రభు నన్ను విరుచు. అందరు చెప్పండి యేసయ్యా, గట్టిగా చెప్పండి యేసయ్యా నన్ను విరుచు ప్రభా. నువ్వు నన్ను ఎంత విరిస్తే అంత ఆశీర్వాదం. విరవబడ్డప్పుడు ఎదురు తిరగకూడదు. విరవబడేటప్పుడు ఏం చేయొద్దు? 4 మాట నేర్చుకోవాలి. తప్పైంది, సారీ, క్షమించు, ఇంకొకసారి చేయను. తప్పు లేకుండా కొట్టించుకోవాలా? చెప్పండి ఎట్లా కొట్టించుకోవాలా? నిన్ను తిట్టనందుకు నువ్వు చెడిపోయావు తెలుసా నీకు? నిన్ను గద్దించేవాడు లేక నువ్వు ఈ స్థితికి వచ్చావు ఆత్మీయంగా. నిన్ను కొట్టేవాడు నువ్వు ఎప్పుడో బాగుపడింది. నిన్ను కొట్టేవాడు నింటే నువ్వు ఎప్పుడో బాగుపడింది. నువ్వు నిన్ను కొట్టకనే ఈ తరానికి ఇట్లా తగి కూర్చున్నావు. నువ్వు గర్విష్ఠుడు అంటుంది ప్రభు. అంటాడు, బైబిల్ చెప్తుంది, భ్రష్టులైన పిల్లలారా. ఏం పేరు పెట్టాడు? భ్రష్టులైన పిల్లలారా. చదవండి అన్నమాట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా 3 తీయండి. ఏం వాక్యం అండి! ఇర్మియా 3 తీయండి. 10వ వచనం. అందరు చదవాల. ఏం వాక్యం! ₹1,00,00,000 వాక్యం అండి. 1 crore. ఇర్మియా 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇంతగా జరిగినను ఆమె సహోదరిని యూదా పైవేషమునకే గాని పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11 కాగా విశ్వాసఘాత యూదా కంటే ద్రోహిణియగు ఇజ్రాయేలు. యూదాకి ఏం పేరు పెట్టాడు? విశ్వాసఘాతకురాలు. యూదాకేమో ద్రోహి అని, ఇజ్రాయేల్కేమో సరే విశ్వాసఘాతకురాలు యూదా, ద్రోహిణియగు ఇజ్రాయేల్. ఆ పేరు బాగుంటుందండి. ఇంకో మాట కూడా చూడండి. ఆ మాట 14 వచ్చేది. భ్రష్టులకు ఏం పిల్లలండి? భ్రష్టులకు. 22 చదవండి. భ్రష్టులకు బిడ్డలారా. ఇంక ఏం మాట అండి? ఇంతకన్నా ఏం మాట కావాలో మనకి ఇంకా? కాబట్టి యాకోబు విరిగాడు. అంతవరకు ఆయన ఎవరికి ఆశీర్వాదంగా, అంత కంగారే మనిషి. ఎప్పుడైతే విరిగిపోయాడో జీవితం అంతా ఒక్కసారి గ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది. భౌతికంగా విరిగిపోయాడు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. అక్కడ దాన్ని వదిలేస్తున్నా. రెండవది గిద్యోను కుండ. చెప్పండి. గిద్యోను, నాకు టైం అరగంట ఉంది. గిద్యోను కుండ. చెప్పండి. కుండ ఏమైంది? ఆ 100 మంది కుండలు ఏమైనాయంట? పగిలాయి. అద్భుతమైన విజయం వచ్చింది. దేవునికి ఏం కావాలంటే కుండ పగలల. చెప్పండి. కుండ. బైబిల్ 7 కుండలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పలే, టైం లేదు నాకు. చాలా దివ్యమైన కుండలు. ఎప్పుడైనా చూద్దాం రండి. సాయంత్రం వస్తారా? కుండలు చెప్తా. 7 కుండలు. ఎన్ని కుండలు అండి? సాయంత్రం. ఇప్పుడు చెప్పను. 7 కుండల మీద అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆ కుండలు ఎంత దివ్యమైన కుండలో. మీ కుండ పగిలితేనే ఆశీర్వాదం. కుండ ఏం కావాలా? కుండ పగలాల. కుండలో ఏముందంటే దీపం ఉంది. ఏముంది? దీపం ఉంది. మీరు చెప్పాలి. తెలివైన చెప్పాల, జాగ్రత్త చెప్పాలి. శరీరం విలువైందా? ఆత్మ విలువైందా? త్వరగా చెప్పండి. మంచి ఆలోచన చెప్పండి. శరీరం దొంగ మాట చెప్పకండి నాకు. శరీరం విలువైందా? ఆత్మ విలువైందా? మరి ఆత్మ విలువైందంటే ఆత్మీయంగా ఏం పట్టించుకుంటారండి మీరు ఆత్మను? దీనికేమో కొంచెం ముక్క తక్కువైతే అల్లాడిపోతారు. కొంచెం నిద్ర తక్కువైతే ఒప్పుకోరు. కొంచెం బట్ట తక్కువైతే ఒప్పుకోరు. సోపు తక్కువైతే సోపు లేకుంటే ఏమి లేకపోతే సోపు లేకుండా స్నానం చేస్తుంది అనుకుంటారా? తిడతారు మీరు. ఏం బతుకు? సోపు లేని బతుకంటారు. ఆత్మకైతే పట్టించుకోరు. ఈ రోజు నుంచి మీ కుండ పగిలినప్పుడు జ్యోతి వెలిగింది. శత్రువులు భయపడిపోయారు. శత్రువులందరూ పారిపోయారు. మిథ్యానీయులు వెళ్ళిపోయారు. ఆత్మీయ జీవితంలో విజయం వచ్చింది. దాని ఇప్పుడు ఇంకా చెప్పలేని టైం లేదు నాకు. 3వ విషయం, దావీదు మనస్సు. చాలా అద్భుతం. దావీదు గురించి చెప్పాలంటే అబ్బో, 1 సమూయేలు 2వ సమూయేలు అంతే. ఎవరు? దినవృత్తాంతాలు అంతే. మొదటి దినవృత్తాంతాలు అంతే. ఎవరు? 12వ అధ్యాయం నుంచి దావీదు. 75 కీర్తనలు ఎవరు? దావీదు. 150 కీర్తనలు, 75 కీర్తనలు దావీదువే. ఏమని చెప్తున్నా దావీదు గురించి? అయితే దావీదు కొన్ని మాటలు మాకు చెప్పిపోయే గుడిమూలలో కూర్చున్నామంటే దావీదు చెప్తాడు, ఏం లేదు అబ్రామయ్య, ఏం లేదు, గుడిమూల మీటింగ్కి వచ్చిన వారలారా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. నేను విరగకుండా చాలా ఏళ్ళు రాజ్యం ఏలాను. ఏమేలాను? విరగకుండా దండి మంది పిల్లలు కన్నాను. విరగకుండా చాలామంది భార్యలు చేసుకున్నా. విరగకుండా చాలా యుద్ధాలు చేశాను. దేవుడు నన్ను చూశాడు ఒకరోజు. నేను చెప్పాను ఒక మాట,
అందరికీ తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. దావీదు అనుకున్నాడు, నేను మంచోని అనుకున్నాడు దావీదు. ఒకరోజు దేవుడు దావీదుకు చూపించాడంట. ఏం చూపించాడంటే, ఆయన అంతరంగంలో దాగి ఉన్న ప్రాచీన పురుషుడు. ఏం పురుషుడు? బయటకు వచ్చాడు. ఇట్లా చూశాడు, దొంగ పిల్లి పాలు తాగేప్పుడు ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని శుభ్రంగా తాగి మూతి తుడుచుకొని వెళ్ళిపోతుంది. అనుకుంటుంది నేను ఎవరు చూడలేదని. అయితే ఆ పాపాన్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశాడు. దాన్ని ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆమె భర్తనే చంపించాడు. ఆమెను చంపించినాక మళ్ళీ ఎవరికి తెలియకుండా ఆమె మంచిగా రాజ సత్కారాలతో తీసుకొచ్చి ఆయన పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆమెను తీసుకొచ్చుకొని అంతఃపురంలో పెట్టుకున్నాడు. అంతఃపురంలో పెట్టుకుని గర్భవతి కొడుకు అనింది. అప్పటిదాకా అయ్యగారికి కళ్ళు పని చేయలే. మనసు నాకు అనిపిస్తుంది ఈ మొత్తం మ్యాటర్లో దావీదు మనస్సాక్షి ఏమైంది? ఏది అబద్ధం చెప్పినా మనస్సాక్షి ఏమన్నా నిద్రపోయేటని చెప్పాలా? ఏది అబద్ధం చెప్పినా మనస్సాక్షి అబద్ధము. మరి దావీదు మనస్సాక్షి ఏమైంది? కారణం చెప్పనా? నాకు ఇప్పుడే చెప్తాను ప్రభు, విరగని వారికి మనస్సాక్షి ఉండదు. విరగని వాళ్ళు ఎట్లా, నేను చేసింది రైట్ అనుకుంటారు, నేను చేసింది రైట్ అనుకుంటారు, నేను చేసేదే రైట్ అనుకో. ఎప్పుడు విరగని. అందుకే దేవుడు కొందరు విరుస్తాడు. విరవబడుట ఆశీర్వాదం. విరవబడి అంటే అర్థం ఏంటి కాదు, నీకున్న ఆధారం తీసేయడం. విరవబడడం అంటే అర్థం ఏంటి? నీకున్న ఆధారమును తీసేయడం. మనం అనుకుంటే భౌతికమైన ఈ కొద్ది జీవితం గురించి ఆలోచిస్తే, ప్రభు అంటాడు నిత్యత్వం గురించి ఆలోచిస్తే. నాకు నిత్యత్వానికి అవసరం. నువ్వు ఇప్పుడు చెప్పండి, మీరు భూలోకానికి ఎక్కువ అవసరమా, నిత్యత్వానికి ఎక్కువ అవసరమా? ఆయన అంటాడు నాకు భూలోకంతో పని లేదు అబ్రాహం. భూలోకంలో చిన్న మాట ఇక్కడ ఆగదాం. ఆ దరిద్రుడు ఉన్నాడు, వాడు జీవితకాలం అంతా కష్టం అనిపించాడంట. ఈ ధనవంతుడు ఉన్నాడు, జీవితకాలం అంతా సుఖం అనిపించాడు. ఇప్పుడు నిత్యత్వంలో ఈ మనిషి సుఖం అనిపిస్తుంది. ఎక్కడున్నాడు తెలిసి ఈ ప్లేసు అబ్రహాము పక్కన ఉన్నాడంట. అబ్రహాంకు పక్కకి వెళ్ళిపోయి అంత దగ్గరికి వెళ్ళిపోయాడు. భూలోకంలో ఆ మనుషుడు ఎంత విరిగిపోయాడో అసలు కౌంటే కాదు ఆ మనిషి. భూలోక కౌంట్ కాదు. ఒక మాట చెప్పనా, భూలోక లెక్కలు వేరు, పరలోకం లెక్కలు వేరు. చిన్న మాట చెప్తుంది. ఓరోజు జడ్జిమెంట్ వస్తుందంట. ఈయన జాగ్రత్త. అందరూ చెప్పండి జడ్జిమెంట్ చెప్పండి. ఆడ కుర్చీ ఇక్కడ నేను ఒక సీన్ క్రియేట్ చేస్తా. త్వరగా ఒక సీన్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు కుర్చీ చేస్తాను చూడండి, మీరు ఆడే ఇప్పుడు నేను మీకు ఒక సీన్ క్రియేట్ చేస్తా. హలో ఇప్పుడు నేను కూర్చున్నా. నేను ఎవరంటే లాజర్, దరిద్రుడైన లాజర్. ఎక్కడ కూర్చున్నా? సింహాసనం మీద కూర్చున్నా. అప్పుడు జడ్జిమెంట్ రోజంట నా ఎదుటికి ధనవంతుడు వస్తాడంట. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ధనవంతుని ఎవరు జడ్జిమెంట్ చేస్తే న్యాయం చెప్పండి? ధనవంతుడికి జడ్జిమెంట్ జరగాలనా వద్దా? చెప్పండి త్వరగా చెప్పండి. ధనవంతుడికి జడ్జిమెంట్ జరగాలనా వద్దా? మరి ధనవంతుని ఎవరు జడ్జిమెంట్ చేస్తే న్యాయము? లాజరే చేయాల. మరి ఆ రోజున దేవుడు లాజర్కి ఫ్రీ ఇస్తాడు. ఏం జడ్జిమెంట్ చేస్తాడో ఆ రోజు తెలుస్తుంది. ఇంకొక మాట చెప్తున్నా, నా పేరు హేబేల్. అందరు చెప్పండి. చెప్పరేంటండి? సీన్ క్రియేట్ చేస్తున్నా. నా పేరు ఏం పేరు? నేను జడ్జిమెంట్లో కూర్చున్నా. ఇప్పుడు నా జడ్జిమెంట్కి ఎవరు వస్తారు? కయీన్ వస్తాడు. కయీన్ వచ్చి నిలబడతాడు. కయీన్ నిలబడినప్పుడు కయీన్కి ఏం జడ్జిమెంట్ చేస్తాడో హేబేల్ అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది. మూడో విషయం చెప్తా. నా పేరు లోతు. నా పేరు ఏం పేరండి? త్వరగా చెప్పాలి, ఇంత మబ్బు చెప్తారబ్బా. నా పేరు ఏం పేరు? నేను జడ్జిమెంట్ మీద కూర్చున్నా. ఇప్పుడు ఎవరు వస్తారు జడ్జిమెంట్కి? సొదొమ ప్రజలు వస్తారు. మీరు అనుకుంటారు సొదొమ ప్రజలు బూడిద అయిపోయారు కదా, వాళ్ళు అయింది శరీరం బూడిదైంది, వాళ్ళ ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. ఆత్మలన్నిటికీ జడ్జిమెంట్ చేసేది ఎవరు? అమ్మ నిద్రపోయి ఎక్కడ చెప్పాలి, ఎవరు చేయాలి జడ్జిమెంటు? లేవద్దు. ఇప్పుడు చెప్తున్నాను, నోవా జడ్జిమెంట్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు రావాలి ఆయన దగ్గర జడ్జిమెంట్కి? జలప్రలయములో నాశనమైన. ఎందుకో తెలుసా? 100 ఏళ్ళు సువార్త చెప్పాడండి. ఎన్ని ఏళ్ళు? 100 ఏళ్ళు ఓడే సువార్త చెప్పింది. అయినా ప్రజలు ఏం పొందలేదు? మారు మనస్సు పొందలేదు. ఈరోజు నీకు కూడా ఇస్తాడు ప్రభు దినము. ఆ దినము వచ్చినప్పుడు నీకు కూడా జడ్జిమెంట్ ఇస్తాడు. కూర్చోబెడతా నిన్ను. నీ మీద ఎవరెవరు తిరుగుబాటు చేశారో, నిన్ను ఎవరెవరు కాని మాట్లాడినారో, నీ మీద ఎవరు చెడ్డగా ప్రాపగండా చేశారో, ఏ అత్త నిన్ను ఎన్ని మాట్లాడిందో, నీ కోడలు ఎన్ని మాట్లాడిందో, నీ సంఘ పెద్దలు నిన్ను ఎన్ని సేవకుడు ఇప్పుడు చెప్తా, అందరు దొరికిపోతారు. ఇప్పుడు
సేవకుడు కూర్చుంటాడు. ఇప్పుడు ఎవరు వస్తారు జడ్జిమెంట్కి? సంఘ పెద్దలు. సంఘ పెద్దలు కూర్చున్నప్పుడు సేవకుడు నిలబడతాడు. అది కూడా ఉంటుంది. సంఘ పెద్ద ఆత్మీయంగా ఉన్నాడు అనుకో, సేవకుడు సరిగా లేడనుకో, అప్పుడు సంఘ పెద్ద కూర్చుంటాడు, సేవకుడు నిలబడతాడు. తప్పించుకోవడానికి వీలు లేదు. ఆయన అందరు చెప్పండి, యేసయ్య జడ్జిమెంట్లో ఆ తీర్పు మీద త్రాసు మీద ధూళి కూడా కౌంట్ అవుతుందంట. మీకు అన్నీ చెప్పలేను, ఇప్పుడు టైం లేదు నాకు. విషయం ఏంటంటే దావీదు జడ్జిమెంట్ ఇప్పుడు ఏమనుకోదండి, ఇప్పుడు జాగ్రత్తగా దావీదు నిలబడుకున్నాడు, ఊరియా కూర్చున్నాడు. అంతే కదా? ఊరియాకి దావీదు జడ్జిమెంట్ చేయాలి, దావీదుకి ఊరియా జడ్జిమెంట్ చేయాలి. చెప్పండి, త్వరగా చెప్పలే మీరు. దావీదు ఊరియా జడ్జిమెంట్ చేయాలా, ఊరియాకి దావీదు జడ్జిమెంట్ చేయాలా? ఊరియానే. అబ్బా, దొరికిపోయా దావీదు. షేమ్. అందరు చెప్పండి, షేమ్. చెప్పండి, షేమా కాదా? చెప్పండి. 75 కీర్తనలు రాసిండు, 4 గ్రంథాలు అవుట్ చేసుకున్నాడు. ఇంత విలువైన వ్యక్తి స్టాండప్ ఒక కీర్తన రాయాల? ఎవరు? ఒక గ్రంథము లేదు ఆయన గురించి, ఏదో ఒక అధ్యాయమే. ఆయన కూర్చున్నాడు. దావీదు జాగ్రత్త, ఇటు ఉంటుంది అటు ఉంటుంది, త్రాసు ఇటు పొంగుతుంది అటు. జాగ్రత్త. సంఘ పెద్ద సేవకుని దగ్గర నువ్వు కథలు పడ్డావో, ఓరో జడ్జిమెంట్ నిలబడతావు, సేవకునికి తీర్పు తీరుస్తాడు. సేవకులారా, ఆత్మీయంగా లేకుంటే సంఘ పెద్ద కూర్చుంటాడు, సేవకుడు నిలబడాల్సి వస్తుంది, సేవకుడు తీర్పులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి దావీదు అందుకే చెప్పాడు, నేను విరిగిన మనసుకు నీ దగ్గర విలువ. అందుకే దావీదు దగ్గర లోపల అంతరంగంలో ఒక మనిషి ఉన్నాడు. మనందరికి తెలియని దావీదు. ఇంకొక మనకు తెలిసిన ముఖం వేరు, దేవునికి తెలిసిన ముఖము. అప్పుడు దేవుడు దావీదుని విరిచేశాడంట. జాగ్రత్త. ఇప్పుడు స్టోరీ మార్చేస్తా. దావీదు పాపం చేసిన తర్వాత ఇంట్లో అన్నం తినబోయాడంట. వినండి, చాలా బాగుంటుంది ఇక్కడ. మామూలు మనమైతే ఇస్తరాకు జెర్మియా మనకు పేపర్ ప్లేట్లు పెడతాడు. ఏం ప్లేట్లు? నాకు కూడా పేపర్ ప్లేట్ పెట్టిండి నిన్నమ్మన్న. దావీదు ఏం ప్లేట్లు తింటాడండి? పేపర్ ప్లేటా, బంగారు ప్లేటా, అల్యూమినియందా? దావీదు భోజనం ప్లేట్ ఎట్టుంటుందండి? గోల్డ్. 5 కిలోలు ఉంటుంది ఆ పళ్ళెం. 5 కిలోల పళ్ళెం, బంగారు పళ్ళెం, నకిషీ పని చేయబడి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దావీదు పళ్ళెం. ఆ పళ్ళెంలో భోజనం పెట్టారంట. వినండి, దావీదు భోజనం చేయబోతే దావీదుకు భోజనం కనపడట్లేదంట, ఆయన చేసిన పాపం కనపడుతుందంట. దావీదు నీళ్ళు తాగదామని నీళ్ళు తీసుకున్నాడు. అది కూడా బంగారుదే అండి, ఇత్తడిదా? నీళ్ళ గ్లాస్ అండి. దావీదు పేపర్ గ్లాసా, నీళ్ళ గ్లాసా? ఇత్తడిదా? బంగారు. ఆ నీళ్ళు తాగపోతే నీళ్ళలో ఏం కనపడుతుంది? ఆయన ఊరియాని చంపించింది కనపడుతుందండి. ఈ పల్లెంలో దావీదు బెత్షెబా చేసిన పాపం కనపడుతుంది, నీళ్ళలో ఊరియాను చంపిన ఆ రక్తం కనపడుతుంది. భయపడి కేకలేదు, దేవా నీకే విరోధంగా నేను పాపము ఒప్పుకున్నాడు, విరిచివేయబడ్డాడు. ఇంకా ఆ తర్వాత ఏనాడు కూడా దావీదు పరల జోలికి, పరల సొమ్ము ఆశిస్తే, ఒక గొర్రె నీ గొర్రె నేను దొంగతనం చేస్తే నాకు ఎన్ని గొర్రెలు పోతాయి? మొదటి గొర్రె ఎవరు పోయింది? బెత్షెబా పుట్టిన కొడుకు సచ్చా. అబ్షాలోం ఇంటికి పెద్ద కొడుకు, బ్యూటిఫుల్ హ్యాండ్సమ్, జుట్టు అంట నెల కత్తిరించుకోవాలంట, అంత జుట్టు అంట. అది ఇంత జుట్టు అబ్షాలోం జుట్టు, బ్యూటిఫుల్ జుట్టు. అది చాలా కాస్ట్లీ జుట్టు, చాలా అందమైన నీట్ బ్లాక్, అంత అందమైన వెంట్రుకలు. అబ్షాలోం చంపబడ్డాడు. అమ్నోన్ నెక్స్ట్ వారసుడు అమ్నోన్ అంట, వారసుడు చంపబడ్డాడు. అదోనియా నెక్స్ట్ వారసుడు. ఈ 4 పెద్ద కొడుకులు అంట, వాళ్ళ అమ్మలకు పుట్టిన వాళ్ళు. బెత్షెబాకు పుట్టిన పెద్ద కొడుకు, అబ్షాలోం వాళ్ళ అమ్మకు పెద్ద కొడుకు, అమ్నోను వాళ్ళ అమ్మకు పెద్ద కొడుకు, అదోనియా వాళ్ళ అమ్మకు పెద్ద కొడుకు. 4 సచ్చిరి. ఎందుకు? తాను ఒక గొర్రెను అన్యాయంగా ఊరియాని చంపినందుకు. తన ఇంటి ఎంతమంది చచ్చారు? ఒక తండ్రి బతికుండగా, ఏమనుకోద్దని మాట చెప్తాను, తండ్రి బతుకుని కొడుకు సమాధి చేయాల్సి వస్తుంది. ఇంకా అంతకంటే మించిన ఘోరం ఇంకోటి ఉండదు, రాకూడదు. తండ్రి బతికుండగా తండ్రి కొడుకుకి మట్టేయాల్సి వస్తే అంతకు మించిన బాధ, దుఃఖం ఏ తండ్రికి ఇంకా దావీదు జీవితంలో జరిగింది. అది చెప్పండి, విరవబడి ఉంటాడు లేదా? విరిగిపోయాడు.
విరిగిన తర్వాత జీవితంలో గర్వమే. ఇది ఎందుకమ్మా, ఎందుకన్నా, విరగొట్టేదాకా ఎందుకుంటావు చెప్పు, ఇప్పుడు విరగరాదా చెప్పండి. విరిగితే మేలో దేవుడు విరగొట్టేదాకా అవుదామా? దేవుడు విరుస్తాడు కానీ నష్టపోయేది నువ్వే. దేవుడు విరుస్తాడు, ఏం పర్లే ఆయనకు, నేను ముక్కలు ముక్కలు చేస్తాడు ఆయన, కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే. ఎందుకు నష్టపోతావు చెప్పు? ఈరోజు నుంచి విరిగిపో, అన్ని విషయాలు విరిగిపో. ప్రభువా ఈ రోజు నుంచి 4 నేర్చుకుంటే తప్పైంది, సారీ, క్షమించి, ఇంకెప్పుడు ఈ బుద్ధి లేని పనులు చేయి. తప్పు చేయకుండా అది కొట్టించుకోవాలా, కొడితే కూడా పడతా. యాకోబు, దావీదు, కుండ, 4వదిగా ఇంటి మిద్దె. ఏంటి? ఇంటి యజమాని, ఆయన పేరు నాకు తెలియదు కానీ బహుశా ఆ ఇల్లు అంట మార్క్ వాళ్ళ తల్లిదంట. జాన్ మార్క్ వాళ్ళ తల్లిదే ఉండొచ్చు అని కొందరు అంటారు. బైబిల్ పండితులు, పేతురు యొక్క సొంత బంధువుది అంటారు. సరే, ఆ ఇల్లు కప్పు ఇప్పుతా ఉంటే ఆయన అనుకున్నాడంట, యేసుప్రభు నా ఇంట్లో ఉంటే చాలు కానీ కప్పే పాటిది. చెప్పండి, కప్పు గొప్పదా, యేసయ్య ఇంట్లో ఉండేది గొప్పదా? యేసయ్య కప్పుదే ఉందండి, 4 కప్పులు వేసుకోవచ్చు. యేసయ్యని ఎలగొడుకుంటే ఎట్లా? మనం ఎట్లా తయారమైనామంటే యేసుప్రభు పోతే చాలు, కప్పు ఉంటే చాలు అనుకుంటాను. ఈ పూటకే చూసుకుంటాం. మనందరం ఎట్లాంటి వాళ్ళమంటే ఈ పూటకే, అమ్మో ఈ మీటింగ్, మనకు కాలేజ్ పోతుందండి, మీటింగ్ పోతుంది, డ్యూటీ పోతుంది. ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి? మళ్ళీ మీకు ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పూట కోటి కోసం నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు బైబిల్లో. ఇలాంటి మీటింగ్లు ఎప్పుడే కానీ పోగొట్టుకోవద్దు. మళ్ళీ సార్ ఒకవేళ దేవుని చిత్తం మళ్ళీ సంవత్సరం మీటింగ్లు ఉంటే నేనేం రానులేండి, ఎవరో ఒక మంచి స్పీకర్ వస్తాడు, అప్పుడు మీరు మీటింగ్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎక్కడున్న మీటింగ్లో పరిగెత్తాల. కుటుంబం, ఎందుకు మనం బాగు చేసేది దేవుని వాక్యం. తర్వాత కప్పు పోగొట్టుకున్నాడు ఆయన, యేసుప్రభువుని కాపాడుకున్నాడు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం 3 సువార్తల్లో రాయబడింది. తర్వాత అత్తరు బుడ్డి పగిలిపోయింది. చెప్పండి, మీరు చెప్పండి, బుడ్డి విలువైనదా, అత్తరు విలువైనదా? మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. అత్తరు బుడ్డి విలువైందా, బుడ్డి లోపల ఉన్న అత్తరు విలువైందా? బుడ్డి విలువైందా? ఏమండి, సెంట్ అంతా కొట్టుకున్నాక బుడ్డిని ఏం చేసుకుంటారండి? అబ్బా, ఇప్పుడు తెలిసిందా మీకు? అత్తరు విలువైందా, బుడ్డి విలువైందా? ఇప్పుడు చెప్తా. శరీరం విలువైందా, ఆత్మ విలువైనదా? ఎప్పుడు నా ఆత్మను పట్టించుకుంటారా? బైబిల్ చదువుతారా మీరు? దొంగలు, ఈరోజే బైబిల్ చదవలే మీరు, ఇంకేం మాట్లాడతారు? బైబిలే చదవరు మీరు. మీ జిందగీ మొత్తానికి 190 మంది క్రైస్తవులు బైబిల్ పూర్తి చేయరు. ఏం మాట్లాడతారు? మీ మేలందరూ ఎల్లగొట్టాల. బైబిల్ చదవకుండా ఒక్కసారన్నా మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ ఎల్లగొట్టాలి. మీరు పనికేరారు మీటింగ్కి, నిషిద్ధం, రాకూడదు. మీరు అసలు బల్ల ఇవ్వకూడదు, మీకు ఏమి ఇవ్వకూడదు, బల్ల ఇవ్వకూడదు మీకు. అంత స్ట్రిక్ట్ ఉంటేనే సంఘాలు మళ్ళీ బాగుపడేది. 10 మంది వచ్చినా చాలు, బైబిల్ కరెక్ట్గా చదివి ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకొని భార్యాభర్తలు కలిసి పొద్దున 10 నిమిషాలు కలిసి ఒంటరిగా కలిసి భార్యాభర్తలు ప్రార్థన చేసుకొని మర్యాదగా అప్పు చేయకుండా, అప్పు చేసి పప్పు కూడా తినకుండా, ఇంకేదో చేయకుండా, గొడవలు పడకుండా యథార్థంగా ఉండేవాళ్ళు, ఆత్మీయంగా ఉండే ఆ 10 మంది వస్తే ఆ 10 మందిని చూసి 100 మంది మారుతారు. ఆ 10 మందిని చూసి భక్సింగ్ గారు అదే బహు జాగ్రత్తగా పునాది వేశాడు ఆయన. కప్పు పగిలింది, బుడ్డి అత్తరు అభిషేకించబడింది యేసుప్రభు శరీరం మీద. చివరికి ఏం చెప్పాను? 5 రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు వాని దగ్గరే ఉండింటే వాని ఒక్కని కడుపు నిండేది. అది ఎక్కడ పోయింది? యేసుప్రభు చేతుల్లోకి పోయింది. ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, చిన్న సాక్ష్యం చెప్తాను నా గురించి. నాన్న సాక్ష్యం చెప్పు అన్నాడు. ఒక మాట చెప్తున్నా, అందరు చెప్పండి. నా సాక్ష్యంకి హెడ్లైన్ పెడుతున్నా, పలకండి. దేనికి పనికిరానివాడు, నా సాక్ష్యం హెడ్లైన్ అండి, దేనికి పనికిరానివాడు దేవునికి బాగా పనికొస్తాడు. మళ్ళీ చెప్పండి. ఈ 4 చెప్తా, ఇంకెవ్వరు చెప్పలే. దేనికి పనికిరానోడు దేవునికి, దానికి సాక్ష్యం నేనే. నేను సేవకు వచ్చినప్పుడు ఎబ్రోన్లో 93లో సేవకు పోయినప్పుడు నన్ను చూసి అందరు నవ్వినారు. నువ్వు సేవ చేస్తావని, నువ్వు వచ్చినావు సేవకు అని ఒకరంటే, దేవునికి ఎవరు దొరకలేదా, నేను పంపించాడు సేవకు అని ఒకరంటే, ఎన్ని మాటలు పడ్డాము. దేనికి పనికిరాని బోర్డు పెట్టారు. అయితే దేవుడు, నాకు తబల రాదు, కంజర రాదు, వాయిద్యం రాదు, హార్మోనియం అసలే రాదు, పాటలు అసలే రావు, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు,
కానీ ఒకటి తెలుసు, విరిగిపోయేది తెలుసు. ఏం తెలుసు? విరిగిపోయేది ఒక్కటి తెలుసు. ప్రభువును ప్రేమించే ప్రభు కోసమే ఆగిపోవడం అనేది అన్యాయపు తీర్పు పొంది కొనిపోబడ్డము తెలుసు. ప్రభు నాకు అన్యాయము చేయడు. ఆయన అదృశ్యమైన, అందరూ చెప్పండి, నీ అడుగుజాడలు సముద్ర అగాధములో ఉన్నవి. ఏసై అడుగుజాడలు ఎక్కడున్నాయంట? అంతే కదా. ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైంది. వాళ్ళ ముందర ఎవరు నడిచారు? యేసు ప్రభు నడిచాడు. వెనక సంఘం నడిచింది. ఆయన అడుగుజాడలు ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు సముద్రం యొక్క అడుగు భాగములో ఉన్నాయంట. కానీ దేవుని మార్గాలు కంటికి కనిపించేవి కావు, విజబుల్ కాదు, అన్విజబుల్. విషయం ఏంటంటే ఇప్పుడు 7 పాత్రలు విరిగిపోయినాయి. 5 రొట్టెలు 2 చేపలు వాని దగ్గర ఉంటే వాని పూటకోవు. అవి యేసయ్య చేతిలోకి వచ్చినాయి. నువ్వు యేసయ్య చేతిలోకి రా. ఈరోజు ఎంతమంది, అందరు చెప్పి, నిన్న చెప్పాను యెషయా 60:15 ఏముంది? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను. మళ్ళొక్కసారి చెప్పండి. యెషయా గ్రంథం 60:15. ఎందుకు? ఒక తరానికి కాదు. అమ్మ, అన్న అమ్మ అక్క చెల్లె తమ్ముడు, వినండి మళ్ళీ చెప్పండి. అన్న అక్క చెల్లె తమ్ముడు, చెప్పండి 4 మాటలు. అన్న అక్క చెల్లె, మీకే చెప్తున్నా. అన్న అక్క చెల్లె తమ్ముడు, మీకే చెప్తున్నా. నీవు బహుతరములకు సంతోష కారణముగాను శాశ్వత శోభాతిశయముగాను కావాలంటే దేవునికి తోడుగా. అబ్రాహాంకి ఎందుకు తోడై ఉన్నాడు? ప్రత్యేకమైన వాడు. ఇస్సాకు ఎందుకు తోడై ఉన్నాడు? అన్యాయపు తీర్పును. బావులు మామని వస్తే ఏమైనా జగడమన్నాడా? చప్పుడు జగన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో చోట బావి దోకున్నాడు. వాళ్ళు మాదంటే అది వదిలేసిండు, అన్నీ వదిలేసిండు, పోతానే ఉన్నాడు పాపం. తిక్క మిందేసుకొని. ఏం మిందేసుకొని? తిక్క అంటే ఏమంటారు? మీరు ఏమంటారండి? పిచ్చి ఎర్రి మిందేసుకొని పోతానే ఉన్నాడు. మనం తెలివేలు కాబట్టి నాదిరా బావి అంటాం. అందుకే ఈశ్వరం వదిలిపెడతాడు నిన్ను. బావి నాదంటేనే ఈశ్వరం ఏం చేసిండు? ఇసాక్ ఏం చేసిండు? వదిలేసి. మీరు చేస్తారు అట్లా? నువ్వు కష్టపడి జెర్మియా ఎందుకు తిప్పలు పడి సంఘం చేసుకున్నాడు. ఒకడు వచ్చి సంఘం నాదంటాడు, వదిలేస్తాడు జెర్మియా. నువ్వు వదలవు, నేను వదలం. హెబ్రోన్లో అదే చేస్తారండి. నేను వరంగల్లో పోయినప్పుడు 150 మంది వచ్చేవాళ్ళు. 600 మంది దాటిపోయారు, 700 మంది సంఘం అయ్యారు. హెబ్రోన్ ఫోన్ చేసి, అబ్రామ్ నువ్వు అక్కడి నుంచి హైదరాబాదులో పలానా సంఘానికి పోను. సరే బ్రదర్. తెరువు మాట్లాడలే. ఆడిపోయేసరికి 150 ఉన్నారు. 150ని తచ్చి సున్నమై 8 ఏళ్లలో 600 చేశారు. 40 బ్రాంచులు అయినాయి. ఎన్ని బ్రాంచులు? 20 మంది ఫుల్ టైం సేవకు వచ్చారు. 20 మంది ఫుల్ టైం సేవకు వచ్చారు. 40 బ్రాంచులు అయినాయి. 150 సంఘాన్ని 600 సంఘం చేసి 3 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేసి అంత డెవలప్ చేస్తే హెబ్రోన్ ఏమనింది? అయ్యా బావి నీది కాదు, ఇంకో బావికి పో, ఆడ బావిలో నీళ్ళు ఏమంటే అయిపోయినాయి, నువ్వు అడుగున్నారు. వదిలేసి మన హైదరాబాద్ పోయినా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు. అబ్రామ్ వచ్చి 1.5 year అంతే. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఇంకో చోటుకు పో అంటారు. ఇప్పుడు మీకు చెప్పాలి, తర్వాత చెప్తా, మీకే తెలుస్తుంది. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి. బావి, ఏ బావి వదిలిపెట్టకైనా. ఇప్పుడు ఈ హైదరాబాద్ పైన మీరు నమ్మండి, దేవుడు మహిమ కొరకు చెప్తున్నా. నేను దేనప్పుడు ఆడ తిప్పి కొడితే 200 ఉన్నారు, 200 కూడా లేదు సరిగా. ఇప్పుడు మీరు నమ్మండి, 8 ఏళ్లలో 600 అయ్యారు. ఇది సంవత్సరంలో 600 అయ్యారు. రియల్. 1 yearలో 3 అంతస్తులు నిండిపోతున్నారు ఇప్పుడు జనం. కింద ఎల్ఈడి పెట్టారు, పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ప్యాకప్, మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా ప్యాకప్ అవుతున్నారు. స్థలం ఉన్నట్లే. జరగండి 3 సార్లు లేపాల్సి వస్తుంది. దేవుడు తోడుగా. దేవుడు మీకు ఎల్లప్పుడు. దేవుడు మనకు తోడుగా ఉంటేనే బావిలో నీళ్లు వస్తాయి. అయినా పర్లేదు, ఈ బావి వదిలేసి ఇంకో బావి పోమంటారు. అది ఇంకొంచెం పెద్ద బావి పో అంటారు. అర్థమైంది వాళ్ళకి, తప్పు చేసినామని. సంతోషంగా పొమ్మంటారు. ఇప్పుడు పోవడానికి సిద్ధమవుతున్నాను. ఏ బావికి పోయినా ఆ బావిని సమృద్ధి పరచడమే మన యొక్క. ఆ బావి నా సొంతమేం కాదు, మళ్ళీ ఇంకో బావి పోమంటారు. సిద్ధమైతేనే దేవుని కార్యాలు అంత సులభంగా చూడాలంటే సముద్ర అగాధములు ఆయన మార్గాలు బయట కనపడవు. ఇప్పుడు విషయం ఏంటంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు అంటే ఏంది? అన్యాయపు తీర్పు పొందినవాడే కొనిపోబడిన ఇస్సాకు. మూడోది ఏమిటి? యాకోబు అంటే ఏంటి చెప్పండి? విరవబడం ఇష్టమైన ఎవరికైనా? అమ్మో ఎందుకు విరవబడతాం? కానీ విరవబడితేనే దీవెన.
విరవని వస్తువులు శపితమైనవి, విరిగిన వస్తువులు ఆశీర్వాదం. టైం ఎంత అయింది ఇప్పుడు? ఎగ్జాక్ట్ 2 అయింది. వదిలిపెట్టాలని చెప్పాలా? ఇంకా యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. యోసేపు గురించి కొన్ని మాట చెప్పనా? జస్ట్ చాలా స్పీడ్ వెళ్ళిపోతాం ఇప్పుడు, ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతాం. యోసేపు ఓ పాట పాడదామా? యెహోవా, సండే క్లాస్, ఎప్పుడైనా సండే క్లాస్ ఉంటుంది. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు. పట్టి గుంతలో తోసివేసిన తోడై ఉన్నాడు, గట్టి సొమ్ముకై అమ్మి వేసిన తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు. వట్టి గుంతలో వేసిన తోడైన, గట్టి సొమ్ము అంటే 20 రూపాయలకి అమ్మేశారు, అయినా కూడా తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు. ఈరోజు నీకు కూడా తోడై ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు మీటింగ్కి వచ్చినావు, దేవుడు అంటున్నాడు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకే కాదు అబ్బాయి, నీకు కూడా తోడు ఉంటాను. దేవునికి ముద్దు బిడ్డలు యేసుప్రభు భక్సింగ్ గారి కొరకు దోసే రక్తం ఎక్కువ చెప్పండి, కార్చలేదు. దేవునికి అందరి కోసం సమానంగానే రక్తం కార్చు. కాబట్టి ఆయనకి నువ్వంటే కూడా చాలా, భక్సింగ్ గారు అంటే ఎంత ఇష్టమో నువ్వంటే కూడా దేవునికి అంతే ఇష్టం. మనుషులకే అభిప్రాయాలు పెట్టారు, దేవునికి అభిప్రాయ భేదాలు ఉండవు. ఇప్పుడు విషయం ఏంటంటే, యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు? చాలా దివ్యమైన మనుషుడు ఆయన. అబ్బో, ఆయన గురించి నేను బైబిల్ స్టడీ వరంగల్, హైదరాబాద్లో చెప్పాను. దాదాపు ఒక 8 వారాలు చెప్పాను, 8 క్లాసెస్ చెప్పాను. అద్భుతమైన చరిత్ర అయింది. ఆయనకున్న మనస్సు, యోసేపు చరిత్ర అంతా ఒక మాటలో చెప్తా, ఒకటే మాట చూద్దామా, తిద్దామా చెప్పండి. ఎప్పుడు తినేదే కదండి, తిని తిని తినకుండా సచ్చేలోపు 8 ఏనుగుల మాంసం తింటామంట మనం. ఎన్ని మాంసం? 8 ఏనుగుల మాంసం తింటామంట మనం, అయినా కడుపు నిండి అట్లా మనకి. ఇప్పుడు కొంచెం ఒక ముక్క తక్కువైతేనే ఇట్లా చూస్తుంది అక్క, ఇట్లా 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 చూస్తుంది. ఈ పాస్టరు ఒకరికి మనిషి బుద్ధి మాంసంగాడు చూపిస్తాడు, ఈ సేవకుడు అంటాడు. మాంసం వేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి, మరి గట్టిగా ఎట్లా మూసుకోవాలా? మూసుకోవాలా, చూడకూడదు అసలు. అన్న ప్రజలాడన్నా అనకూడదు. ఏమనకూడదు? కూర వేసేటప్పుడు దిక్కు చూసి అన్న ప్రజలాడన్నా అంటే అర్థమే, నేను తెలుసు కదన్నా ఒక ముక్క ఎక్కువే. అట్లాంటి పనులు వ్యాపారాలు చేయకూడదు. తీయండి బైబిల్ తీయండి. మీరు మంచోళ్ళు లేండి, మీరు చాలా మంచోళ్ళు. 8 ఏనుగులు తిన్నారు కానీ ఇంకా కడుపు నిండలా మీకు. ఆదికాండము తీయండి, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం, చాలా విలువైన వచనం చదవండి. ఆదికాండము 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. చాలు, ఒక వచనం. 2వ చదవండి, యోసేపు చరిత్రలో అద్భుతమైన మాట. ఆదికాండం 50వ అధ్యాయము అందరం చదువుకుందాం. యోసేపు ఏడ్చెను, చదవండి అన్నమాట. కాదు, అక్కడ ఒక మాట, 17వ వచనం చివరి భాగం. వారి యోసేపుతో 17వ వచనం చివరి భాగం. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మీరు తర్వాత చూసుకొని, టైం లేదు నాకు. యోసేపు జీవితం 2 విలువైన మాటలు ఉన్నాయి. ఆయన తన గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను దేవునికి భయపడువాడను. 2వది యోసేపు ఏడ్చెను. మీరు తర్వాత మీరు చదువుకోండి. యోసేపు దాదాపుగా ఈ ఆదికాండంలో 3 సార్లు ఏడుస్తాడు. తన సహోదరులు వచ్చినప్పుడు దుఃఖం ఆపుకొనలేక లోపలికి వెళ్ళి ఆయన ఏడిస్తేనంట ఫరో ఇంటి వారందరికీ మనలాగా ఏడిసలేఆయన పుల్లు ఏమంటారు, ముసలి కన్నీరు కాల్చలే మనలాగా. ఆయన ఏడిస్తే యోసేపు ఇంటి వారందరూ ఏం జరిగింది ఏం పరిగెత్తుకొని వచ్చారంట. అంత ఏడ్చాడంట ఆయన. ఎట్లా ఏడ్చాడో అన్నలందరూ ఒకసారి బెన్యామీను చూడగానే కడుపులో పొంగుకొని పొరలుకొని వచ్చిందంటే ఏడుపు ఆయనకు. ఆయన లక్షణం ఏంటంటే ఏడుస్తాడు మాటి మాటికి. ఇక్కడ 2వదిగా యోసేపు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు, యాకోబు చనిపోయిన సమాధి చేసి వచ్చినాక ఈ 10 మంది గుసు అందరూ చెప్పండి, గుసగుసలు చెప్పండి, పలకరండి, గుసగుసలు. ఏం గుసగుసలు? రే నాయన బతికినంత కాలం వీడు బాగానే ఉన్నాడు కానీ నాయన సమాధి అయిపోయాడు కదా, ఏం చేస్తాడో, అందరు జైల్లో పెడతాడేమో, జైల్లో
పెడతాడేమో అనుకుంటా ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని మళ్ళీ అందరూ కలిసికొని గుమ్మడిగా వచ్చారు. వచ్చి అన్న అన్న అంటారు, తమ్ముడు అంటారు, మాకు తెలియదు. అన్న యోసేపు అన్న, ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. అన్న యోసేపు అన్న, అన్న నాయన బతుకున్నప్పుడు దీనికి క్షమించమని చెప్పాడన్నా, మనసులో పెట్టుకోవద్దన్నా. ఏంది ఆడ బావిలో పడేసింది, అమ్మేసింది, మనసులో పెట్టుకోవద్దన్నా, నాకు క్షమించన్నా. ఆ మాట అనేసరికి యోసేపు మరలా అంటే నన్ను ఇంతకాలము 27 ఏళ్ళు కలిసి మళ్ళా రాజరికంలోకి వచ్చిన యోసేపును ఏంది చాలా ఏంది దగ్గర ఇన్ని ఏళ్ళు కలిసి జీవించిన తరువాత కూడా యోసేపుని ఇంకా వీళ్ళు నమ్మట్లే, డౌట్ పడతారు. ఇంకా మనం కూడా అంతే, మన బతుకు ఏం బతుకో. ఇంతకాలం యేసుప్రభుతో సంచరిస్తాం, సేవ అంటాం, తెల్లబాట్లు వేస్తాం, బైబిల్ బ్యాగ్ వేస్తాం, సోకు పడతాం, బైబిల్ పట్టుకొని గట్టిగా చదువుతాం, ఆరాధన చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం. మళ్ళీ యేసుప్రభుని మనము అనుమానిస్తూనే ఉంటాం. దేవుడు చేస్తాడా? దేవుడు మా పీటరు, డేవిడ్, పాలు రక్షణ పొందుతారా? మా గుణవంతు, యశ్వంతు రక్షణ పొందుతారా? మా సంఘం బాగుపడుతుందా? మన ఇంకా యేసుప్రభు మీద మనకేముంటుంది? నా అప్పులు యేసుప్రభు తీర్చగలడా? నా పిల్లల్ని ఇయ్యగలడా? నా పెళ్లి చేయగలడా? నా బతుకు మార్చగలడా? నన్ను దీవించగలడా? నిజంగా మళ్ళీ ఆఖరిలో బాప్తిజం గురించి చెప్పేసరికి ఒక అడుగు వెనక్కిపోతాం. బాప్తిజం గురించి మాట్లాడతాను, ఏం చెప్తాను చెప్పండి? ఒక అడుగు, అమ్మో కులం వేలేస్తుంది, బంధువులు వేలేస్తారేమో, మా బిడ్డ పెళ్ళి ఎట్లయితుంది? నేను ఒక అక్క వచ్చింది, బాప్తిజం తీసుకోకంటే నా బిడ్డ ఉంది, నా బిడ్డ పెళ్ళైనాక మీ బిడ్డ ఎప్పుడు పెద్దగా కావాలా? బిడ్డ ఎప్పుడు 16 ఏళ్ళు, ఇంకా ఇప్పుడు ఆ బిడ్డ 25 ఏళ్ళు వచ్చేదాకా ఇంకా అట్లే పెట్టుకుని ఇంకా 10 ఏళ్ళు అయితే నువ్వు వస్తావు, వేసుకు రాకుండా ఉంటాను నీకోసం. తీరా వయసు వచ్చేదాకా పెళ్ళప్పుడు సేవకులు కొడుకులు కూడా చాలామంది పెళ్ళికి అప్పుడు బాప్తిజం సోగ్గా తయారవుతారు. అప్పుడు పెళ్ళికి అమ్మాయి చూస్తుందా, అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంటుంది కదా, బాప్తిజం తీసుకోలేదా? తీసుకొని మా వాళ్ళు ఈరంటే తీసుకుంటా. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి అంకుల్ బాప్తిజం అంకుల్ అంట. ఈ పాస్టర్ మా ఎర్రి ఎంగలప్పలం, ఏం ఎంగలప్పలం? ఎర్రి ఎంగలప్పలం. అడగగానే అది బాప్తిజమో ఏందో తెలియదు, ఇచ్చి పంపించేస్తాం. వాళ్ళకి మా బతికే ఉండదు. నిజమే జరిగేది. ఇప్పుడు 26 ఏళ్ళైనా బాప్తిజం తీసుకోలే సేవకుల కొడుకులు, 25 ఏళ్ళైనా తీసుకోలే సేవకుల కొడుకులు. తీర పెళ్ళప్పుడు సోగ్గా తీసుకుంటారు. మాలాంటి ఎర్రంగలప్పులు మళ్ళీ ముంచితే పంపిస్తాం. ఇది ఒక బాప్తిజము, ఇది ఒక కథ. యేసుప్రభు నమ్మల్లా, యేసుప్రభు నమ్మాలి. నమ్ముతాడా? యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడే మనుష్యుడు. నువ్వు దేవుని బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, తీయ టైం లేదు. అందరు చెప్పండి, షిఫ్రా పలకరండి, షిఫ్రా పూయా. 2 స్త్రీలు దేవునికి భయపడినారంట. నిర్గమాకాండ 1వ అధ్యాయం. అయితే డాక్టర్స్ ఎవరండి? గైనకాలజిస్ట్, ఏంటి డీజీఓస్ వాళ్ళు. ఆ గైనకాలజిస్టు దేవునికి ఏం చేశారట? భయపడినందున యెహోవా వారికి వంశాభివృద్ధి కలగజేసి. బైబిల్ అంతా మొత్తుకునేది ఏంటి? బైబిల్ అంతా అరిచేది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గం నడుచుటయే మానవ కోటికి ఏడ ఇది అవకాశం దొరికితే దొంగగడ్డి మేస్తూనే ఉంటాం. ఎన్ని తప్పులు చేస్తాను మీ బతుకులు చెప్పాలంటే ఏం బతుకుతాను? తప్పుల తడక ఏంది? తడకకి ఎన్ని రంధ్రాలు ఉంటాయండి? తడక తెలుసా? మేదరోళ్ళు వెళ్తారు, మేదరోళ్ళు బుట్టలు వెళ్తారు. ఆ తడకకి ఎన్ని రంధ్రాలు ఉంటాయి? మొత్తం రంధ్రాలే. నీ బతుకంతే. ఈడేమో సోగ్గా తయారొచ్చి కూర్చొని పాటలు పాడతా సియోని గీతాలు. యోసేపు బతుకుందా నీ దగ్గర? అందంగా ఉండాలి అమ్మాయి, తెల్లగా ఉండాలి, ఐస్ క్రీమ్ ఎట్టుండాలా? ఐస్ క్రీమ్ లాగా ఎట్లా కరిగి అమ్మాయి అంటే ఐస్ క్రీమ్ లాగా ఉండాలి, లేకుంటే తేనె అని. ఒక రోజు ఇంటికి పోతే సేవకుడు ఆయన భార్యను పట్టుకుని డార్లింగ్ అంటాడు, డార్లింగ్ హనీ డార్లింగ్ అంటాడు. పాస్టర్ అమ్మ లోపల నుంచి బయటకు వస్తాను, ఇంతుంది ఆమె, ఇంతుంది మాట్లాడితే మీరు మళ్ళీ అవమానించట్లయితే వద్దులేండి. ఇంతుంది అక్క, ఇంతుంది ఇట్లా వస్తాను, ఏనుగు చిన్న ఏనుగులాగా వస్తాను. ఆయన పాస్టర్ గారు అనుకొని డార్లింగ్ అని అంట. నాకైతే ఫీజు కాలిపోయింది. మానవులము దేవుని వాక్యం ఎటుపోతుందో ఇంత వాక్యం వింటారా? మళ్ళీ పెళ్లికాడుకు వచ్చేసరికి తెల్లగుండలు అమ్మాయి. నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఒక కథ, నీ కథ, నువ్వు ఒక విశ్వాసివి.
ఈ రోజు నుంచి నువ్వు దేవునికి తోడుగా ఉండాలంటే నోరు తెరవకూడదు. నా పెళ్ళి ఫిలిప్ గారు చేశారు, పిల్లనే చూపించలే నాకు, అమ్మ పేరు కూడా చెప్పలే, నాకు పేరు చెప్పలే, ఊరు చెప్పలే, పిల్లని చూపిలే, పెళ్ళి డేట్ పెట్టిండ్రు. పెట్టి ఎప్పుడన్నా పెళ్లి చేశారు. పెళ్లి కార్డులో చూసుకున్నా మేరీనా అనుకున్నా. వాళ్ళు పంపించారు, పెళ్లి కార్డు ప్రింట్ చేసి ఫిలిప్ గారు పంపిస్తే కార్డు చూసి మేరీ అంతే. ఆమె పేరు రాలే, ఊరు రాలే, ఒకటి వాళ్ళ ఆయన పేరు రాశారు అంతే. పెళ్లి చూసుకున్నా ఈమెనా అనుకున్నా ఓకేలే అనుకున్నా. నేను చక్కగా సేవ చేసుకుంటా, నాకన్నా మంచి భక్తురాలు ఆమె, నాకన్నా బాగా వాక్యం చెప్తాను. నేను ఎక్కడ పోలే ముందర, నాకు 1 మార్కు పడితే 100 మార్కులు పడతాయి ఆత్మీయంగా. దేవుడిచ్చే ఛాయిస్ అది. డోకా లేదు నా భార్య గురించి. నా భార్య గురించి నేను ఎత్తపడతాను లేదు నాకు తెలియదు, కానీ ఆమె ఎత్తపడుతుంది. అంటే ఎత్తపడతాను చెప్తున్నా. నేను 99% గ్యారంటీతో 100% గ్యారంటీ. కారణం ఏంటి? నేను చూడలేదు, నా కోరికలు లేవు, నా ఆలోచనలు లేవు, నా ఏర్పాటు దేవునికి అప్పగించుకున్నాను. నేను దేవునికి భయపడు మనుష్యుడను. యోసేపు ఏం చెప్పాడు? నేను దేవునికి, నువ్వు భయపడుతున్నావా దేవునికి? ఒక మాట స్లిప్ అవడం, అమ్మో దేవుడు వింటాడు. యోసేపు రెండవదిగా ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. నిజంగా ఒక చిన్న కథ గుర్తొస్తాను. మన విశ్వాసం ఎట్లా తయారైనామంటే చిన్న కథ చెప్తాను మీకు. ఒక చోట చేపల చెరువు ఉందంట. చెరువు దగ్గర కొంగ జపం చేస్తూ ఉందంట. ఏంది? కొంగ జపం చేస్తూ ఉంటే కొంగకు నత్త అంటే బలిష్టం. ఎందుకు కొంగకి ఏమి ఇష్టం? నత్త కూర అంటే బలిష్టం. నత్త తెలుసా? నత్త కూర తినరా మీరు? తినచ్చు, తప్పేముంది, అన్నీ తినచ్చు. మనిషిని తప్ప ఏమని తినచ్చు. ఆ నత్త కోసం కూర్చొని వెయిట్ చేస్తూ ఉందంట కొంగ. అందులోంచి ఈయనండి దేవలోకం నుంచి దేవహంస వచ్చిందంట. ఏ వంశ? దేవహంస. ఈయనండి చాలా బాగుంటుంది కథ. దేవహంస చూసి దీనికి ముక్కు పొడుగు ఉంది, దాని ముక్కే మంచిగా తురాయిలాగా చక్కగా సౌందర్యంగా ఉంది, దీని కాలేమో కట్టెపుల్లలాగా ఉంది, దాని కాళ్ళు అందంగా ఉన్నాయి, దీని జుట్టు చాలా అందంగా ఉంది, చాలా వెరైటీగా ఉంది హంస. చూడగానే నీ పేరు ఏం పేరు అనిందంట. నా పేరు దేవహంస అనిదంట. ఏ ఊరి మీదంట? మాది దేవలోకము అనిందంట. దేవలోకమా? దేవలోకం దేవహంస. ఆడ ఏమున్నాయి అనిందంట. ఆడ దేవుడు ఉన్నాడని చెప్పిందంట. ఇంకా దేవదూతలు ఉన్నాడు, ఇంకా ఆడ దేవహంసలు అలాంటి చాలా ఉన్నాయంట, ఇంకా ఆడ జీవజలం ప్రవహిస్తాడు, ఇంకా వస్తుపెట్టి లిస్ట్ చెప్పిందంట అన్నీ. ఎవరు? దేవహంస అన్నీ చెప్తానే ఉందంట, ఇంటా ఉందంట. ఇని లాస్ట్లో కొంగ అనిందంట, అక్కడ నత్తలు దొరుకుతాయా అనిందంట. ఏమడిగిందంట అంటే దేవహంసకి ఏం చెప్పాలో అర్థం కన్ఫ్యూజ్ కలిపింది దానికి. అది చెప్పిందంట, ఆడ నత్తల్లేవు అత్తల్లేవు పో అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆడ నత్తల్లేవు అత్తల్లేవు పో అని చెప్పేసి దేవహంస పరలోకం వెళ్ళిపోయింది. మనము ఎట్లా తయారైనాం? కొంగల్లాగా ఇంత వాక్యం మన ఇంటికి పోయి సీరియల్ చూస్తాం, మళ్ళీ సినిమాలు చూస్తాం, మళ్ళీ యూట్యూబ్లో సినిమాలు చూస్తాం, మళ్ళీ నెట్ ఓపెన్ చేస్తాం, ఇంకేదో చూస్తావు, ఇంకేమో మాట్లాడుతావు, ఇంకేదో చేస్తావు. నీ బతుకంతా కొంగ బతికే, నత్త బతికే. ఇంత వాక్యం విన్నాక బతుకు మార్చుకుంటావా? నాకు దేవుడు తోడుగుండాలనుకుంటావా? దేవునికి సేవకులు బైబిల్లో ఒక మాట, యెహోవాను నమ్ముకోనండి ఆయన సేవకులను, బైబిల్లో ఉందన్నమాట. యెహోవాను నమ్ముకోనండి ఆయన సేవకులను, అప్పుడు మీరు కృతార్థులు అవుదురు. సేవకుడు చెప్పాడన్న, దేవుడి సేవకుడు చెప్పాడన్న. ఆ అనుభవంలోకి మనం రావాలని దేవుని వాక్యం చెప్తుంది. యోసేపు నేను దేవునికి భయపడు మనిషి, అందుకు దేవుడు అతనికి తోడై. నెక్స్ట్ మోషే గురించి ఒక మాట ఏంటంటే, నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను తోడై ఉంటాను. మోషే నిర్గమ 4:12, నేను నీ నోటికి, ఏం మాట అండి, నోటికి కూడా తోడుకుంటాడంట. నిర్గమ 33:14, నా సన్నిధి నీతితో కూడా వచ్చు. ద్వితీయోపదేశం 31:6, నిన్ను విడువను నిడబాయను. మోషే జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో కౌంట్ కాదు. వాటి గురించి రాస్తే భూలోకం సరిపోదంట. బైబిల్ చెప్తుంది. యెహోషువ గ్రంథం 1:5 అందరూ పలకండి. మోషేకు తోడైనట్లుగా నీకును, ఏం మాట అండి ఇది? మోషే కంటే తోడు, ఓకే బాగానే ఉంది. మోషేకు తోడైనట్లుగా నీకును తోడైందును, దేవుని మాట. ఇంకొక మాట, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయన పేరు యేసు, ఆయన పేరు ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు మనకు. ఆఖరికి వచ్చేసరికి అబ్రాహాముకు తోడై ఉన్నాను, ఇస్సాకుకు తోడై ఉన్నాను, యాకోబుకు తోడై ఉన్నాను, యోసేపుకు తోడై ఉన్నాను, మోషేకు తోడై ఉన్నాను, యెహోషువకు తోడై ఉన్నాను, నీకు కూడా ఇంకొక మాట ఉంది. 2 సమూయేలు 5:10 అందరు చెప్పండి. ఇంగ్లీష్ చెప్పండి. ఇంగ్లీష్. డేవిడ్
went on, grew great. The Lord God host was with him. The Lord God host was with him. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి, సైన్యములకు అధిపతి యెహోవా తోడైనాడంట. ఏం మాట తెలిసింది? అర్థం చెప్తే ఆశ్చర్యపోతారు. భోంచేసి రండి తర్వాత అప్పుడు చెప్తా. దావీదుకి ఎట్లా తోడై ఉన్నాడు. నీ జీవితంలో తోడుగా ఉండాలి. ప్రభు ఈ మాటలు దీవించుకోక. ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. నేను ముందే చెప్పా, దయ్యాలు కళ్ళు మూసుకోమని. కళ్ళు మూసుకోండి, గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని. కళ్ళు తెరవద్దు. నువ్వు కళ్ళు తెరుస్తానా కాబట్టి దేవుడు తోడుగా ఉండట్లే. ఒప్పుకో పాపం. నీ బతుకంతా తప్పుల తడకలాగే ఉంది. యోసేపు అన్నలాగే ఉంది నీ బతుకు. యోసేపులాగా ఎప్పుడు మారుతావు? జీవితం అంతా శూన్యంగా ఉంది నీ జీవితం. ప్రార్థన చేసుకో చక్కగా. అయ్యో ప్రభువా, ఇక్కడ ఒక రంగు అక్కడ ఒక రంగు ఉంది నాది. ఇంత వాక్యం విని మళ్ళీ కొంగలాగా అది కావాలి ఇది కావాలి అడుగుతా. తెల్లగుండల నల్లగుండల ప్రభా, ఐస్ క్రీమ్ లాగా ఉన్నాయి. ఇట్లాంటి చెట్టు చెట్టు కోరికలు కూడా నాకున్నాయి. ఇక్కడేమో ఇట్లా చూస్తా, బయటికి ఇంటికి వెళ్ళినాక ఇంకోదో చూస్తాను. అయ్యో ప్రభువా, పాడైపోయాను, చెడిపోయాను. నేను ఎన్నోసార్లు సందేహించాను. యోసేపు అన్నలు యోసేపుని సందేహించారు, నిన్ను కూడా సందేహిస్తున్నా. నా దగ్గర నీతి లేదు ప్రభా. అయ్యో ప్రభా, ఐఎమ్ నేను విచ్చడ్, నేను దౌర్భాగ్యుడను ప్రభా, నన్ను క్షమించు. నా దగ్గర నీతి లేదు. 2019 మొత్తం లాసప్పే. 2019 అంతా లాసప్లోనే ఉన్నాను ప్రభా. నా బిజినెస్ అంతా లాస్ అయింది స్పిరిచువల్గా. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నన్ను క్షమించు ప్రభా. టుడే ఆన్వర్స్ ప్లీజ్ బ్లెస్ మీ. ఈ రోజు నుంచి నన్ను ఆశీర్వదించు ప్రభా. ఈ రోజు నుంచి నన్ను ఆశీర్వదించు. అన్నగారు వచ్చి ప్రార్థన. కళ్ళు తెరవద్దండి.